మళ్ళీ దానికి మీరు బైపాస్ ఎంట్రీ ఇంటర్నల్ ఒక ఎంట్రీ పాస్ చేయమంటే కనుక అలా పాస్ చేయొచ్చు కానీ ఓవరాల్ గా అయితే కనుక లేదంటే దానికి ఆల్టర్నేటివ్ మళ్ళీ అసెట్స్ అన్ని దాంట్లో ఎన్స్పైర్ లో తీసుకున్నట్టుగా ఎన్స్పైర్ లో ఇంక్రిమెంట్ వేసుకుని ఎన్స్పైర్ లో ఎక్స్పెండిచర్స్ అవన్నీ చేసుకుని అలా చేసుకోవాలి. బట్ దాన్ని ఎలాగా అన్నది ప్రాబ్లీ ఇట్స్ ప్యూర్లీ అకౌంటింగ్ ఏదో లాజిక్ అయితే ఉంటుంది సార్. అదే లాజిక్ ఇప్పుడు అది ఫైనాన్షియల్ గా వ్యాలిడ్ లాజిక్ అనుకోండి. ఒక ప్రాపర్టీ మీద ఉన్న ఒక ఎపెక్స్ మీద ఒక లీగల్ ఎంటిటీ మీద ఉన్నదానికి ఒక లీగల్ ఎంటిటీ దానికి మీరు క్యాపిటలైజేషన్ చేసుకునే పర్మిషన్ ఉంది అంటే యువర్ రైటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ జేబీ. ఓకే, అంటే సొసైటీ పేరు మీద అగ్రిమెంట్ ఉంది, మేము దానికి ఫేస్ లిఫ్ట్ ఇచ్చి మా బుక్స్ లో క్యాపిటలైజ్ చేసుకుంటాం. బిల్డింగ్ కి సంబంధం లేదు, లీగల్ అగ్రిమెంట్, లీగల్ ఇది లేదు, ఫిక్సేషన్. రెంట్ మళ్ళీ మేము అలాగే సెట్ చేస్తాం. సొసైటీ బిల్డింగ్ ముందు రెంట్ తీసుకుంటాం. దాంట్లో మనం వర్క్ చేసుకుని క్యాపిటల్ బిల్డింగ్ బిల్డప్ చేసుకుంటున్నాం. సొసైటీ వాళ్ళ బిల్డింగ్స్ ఎన్స్పైర్ వాళ్ళ రెంట్ తీసుకున్నాం. మరి అయిపోయింది. దాని లీగల్ డాక్యుమెంట్ ఉంది కదా, అసెట్స్ కానీ వీటికి కానీ. అసెట్స్ ఉంది, అసెట్స్ వెరీ క్లియర్. మనం ప్రొక్యూర్ చేసి డైరెక్ట్ సొసైటీ బిల్డింగ్స్ లీజ్ వీళ్ళు మెయింటెనెన్స్ చేయించడం కోసం, మెయింటెనెన్స్ వర్క్ కోసం. మెయింటెనెన్స్ కి క్యాపిటలైజేషన్ చాలా తేడా సార్ అడిగేది. ఇప్పుడు మెయింటెనెన్స్ వర్క్ అంటే మీకు ఎంతవరకు అంటే మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ దానికి వెళ్తాయి, దానికి ప్రాబ్లం లేదు. అంతే తప్పితే ప్రాబ్లం లేదు. క్యాపిటలైజేషన్ గురించి మేబీ మెయింటెనెన్స్ అగ్రిమెంట్ రామకృష్ణ సార్, అది మీ కాన్సెప్ట్ లో పర్లేదు, రెంట్ ఇస్తున్నాము కదా అనుకుంటావు కానీ మనకు అగ్రిమెంట్ ఏమడుగుతాడంటే ప్రతి వాటి డిపార్ట్మెంట్ లో ఐటమ్ దాని అగ్రిమెంట్ ఏది అడుగుతాడు. ఇక్కడ నేనైతే లీజ్ హోల్డ్ అగ్రిమెంట్ దగ్గర మన ఐటమ్ కూడా చెప్పడానికి ఉండే పరిస్థితి ఉండదు. అదే ఐటమ్ చెప్పిన పరిస్థితిలో నువ్వు ఐటమే తెలియదు, నువ్వు రెంట్ ఎట్లా కడుతున్నావు అంటే వాయిస్ నీకు ఐటమే తెలియదు, అగ్రిమెంట్ ఎట్లా చేసావు, రెంట్ ఎట్లా వస్తుందంటే అది ప్రాక్టికల్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. దట్ విల్ బి బిగ్ ఇష్యూ ఫర్ ద న్యూ సిస్టమ్. న్యూ సిస్టమ్ లో మేము ఆల్రెడీ ఆ బోర్డర్ చేసేస్తున్నాం కాబట్టి క్యాపిటలైజేషన్ ఇప్పుడు ఉన్నదానికి ఎలా అంటే ఎలా చేస్తుంది అంతే. ఎక్స్పైర్ రెస్ట్రిక్షన్ లేదు. ఎక్స్పైర్ క్యాపిటలైజ్ చేసుకుంటాం. ఫస్ట్ డిస్కషన్ ఫస్ట్ ఏం చేస్తారంటే మొత్తం మీద రెవెన్యూ చేసుకుంటే వచ్చారు సార్. ఫస్ట్ నవంబర్ దాకా రెవెన్యూ చేసుకుంటే వచ్చారు. ఇది ఎన్స్పైర్లోనే రెవెన్యూ చేసుకుని రెవెన్యూ నుంచి ఎన్ఈఎస్కి సుబ్రహ్మణ్యం పోస్టింగ్ ఇస్తా వస్తుంటాడు పక్కకి. నవంబర్లో వీళ్ళు జీటీ వాళ్ళతో మాట్లాడి డిసిషన్ తీసుకున్నారు. ఏంటి, రెంటల్ అగ్రిమెంట్ ఉన్నా కానీ అది ఎన్ఈఎస్కి రెంటల్ అగ్రిమెంట్ ఉంది, దాంట్లో ఎన్స్పైర్ కట్టుకొని ఎన్ఈఎస్కే ఇస్తుంది. అది అనేటువంటి మీనింగ్ తెచ్చుకొని నవంబర్లో ప్రీవియస్ కూడా మొత్తం మార్పించారు మా చేత. రెంటల్ అగ్రిమెంట్ కండక్ట్ అయింది, ఎన్ఈఎస్ కండక్ట్ అయింది కదా, రెంట్ ఇస్తుంది. సో ఆ బిల్డింగ్ లో మనం కొంత ఇన్స్పైర్ కొంత కట్టేసేసి దాన్ని రెంట్ ఇస్తుంది ఎన్ఈఎస్కి. కొంత పాటు ఒక టాయిలెట్ టెంపరీ కన్స్ట్రక్షన్ కట్టేసి ఇచ్చేస్తుంది వాళ్ళకి. చూసే మీరు కాదు లీగల్ నాకు శ్రీనివాస్ లాస్ట్ మొన్నప్పుడు సరే వ్యాట్ రిజిస్ట్రేషన్ భువనేశ్వర్లో చేయించారు సార్. భువనేశ్వర్లో దామోదర్ ప్రవీణ్ చేయించాడు సార్. ఒక లీజ్ అగ్రిమెంట్ మీద నామినల్కి ఒక అగ్రిమెంట్ రాయించారు సార్. అక్కడ మనం రెంట్ 6 లక్షలు 7 లక్షలు ఇస్తాం. నామినల్కి ఒక అగ్రిమెంట్ రాయించారు 10,000 రూపాయలకి. అగ్రిమెంట్ రాయించి అక్కడ వ్యాట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు సార్ ఎన్స్పైర్. మేబీ అట్లా ఏమన్నా అట్లా ఏమన్నా ఇట్లా దీనికి మళ్ళీ బ్యాక్ ఎండ్ లో ఏమన్నా చేశారు సార్. అలా చేస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నా, బెంగళూరులో ఓన్లీ మన ఆర్ఓలోనే ఉంది. మిగిలిన అన్ని దానికి ఎక్స్పైర్ లేదు. ప్రతి దానికి అది తీసుకోవాలంటే ఒక్కొక్క దానికి 2,000 రిజిస్ట్రేషన్ పర్వాలేదు. ప్రతి చోట
ఎక్స్పైర్ రిజిస్ట్రేషన్ ఒక్కటి సార్, ఒకటి డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి సార్ అది. ఏదో Ah, మొత్తానికి ఒకటి ఉంది, శేషు గారు, అది బ్రాంచీలు లేదు. ఎక్స్పైరల్ రిజిస్ట్రేషన్ సంథింగ్ డిఫరెంట్. అది different. బట్ ఆ ల్యాండ్ కానీ ల్యాండ్ మీద ఉన్న బిల్డింగ్ కానీ ల్యాండ్ లాట్కి అగ్రిమెంట్ సొసైటీతో ఉంది తప్ప ఎక్స్పైరీకి ఏం లింక్ లేదు. అదే నాకు చేయించారు అదే సరే సరే మీరు అన్నట్టు సొసైటీ నుంచి ఎక్స్పైరీ బిల్డింగ్ షిఫ్ట్ అయితే అఫ్కోర్స్ ట్రీట్మెంట్ ఈజ్ రైట్. చేయించాడు సార్ ఆ వర్క్ నాకు తెలుసు. కాదు కాదు సార్, అది ఏంటంటే వ్యాట్ రిజిస్ట్రేషన్, అక్కడ వ్యాట్ రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ పర్సన్ చేయించింది అది వేరు గూడ్స్ మూవ్మెంట్ కోసం, గూడ్స్ మూవ్మెంట్ కోసం అంటే రెంట్ జనరేట్ చేస్తాం కదా ఇక్కడ మనం అవును సార్. సొసైటీ బుక్స్ వచ్చి Society. ఎన్స్పైర్ రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ అని ఎన్స్పైర్, సొసైటీలో అయితే సొసైటీ. ఇవైతే రాసుకోండి, డిస్కస్ చేద్దాం పాయింట్. మీకు ఎప్పుడు డౌట్ రాలేదు చాలా సార్? ఇంపార్టెంట్. అగ్రిమెంట్ లేకుండా మనం క్యాపిటలైజ్ చేస్తాం. ఫస్ట్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు సార్, అదే ప్రాసెస్ మేము వాళ్ళు అదే నవంబర్ దాకా చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ చేశారు కదా మీరు. ఫస్ట్ లో అసలు ఎక్స్పైరియన్స్ అయ్యాక ఆ మెగా అసలు మా ఎంట్రీలు కూడా ఇవ్వలేదు సార్. అవును తర్వాత ఈ సర్వీసెస్ ఇచ్చిన తర్వాత ఇచ్చారు. అవును. దాంట్లో కూడా ఒక జనవరి నుంచి మనకి మెయింటెనెన్స్ డైరెక్ట్ లీజ్ హోల్డ్ పడిపోవడానికి ప్రోగ్రామ్ చేశారు సార్. అదే న్యూయార్క్ లో పెట్టుకుంటే లీజ్ హోల్డ్ పడిపోద్ది, మెయింటెనెన్స్ తీసుకుంటే డైరెక్ట్ ఏదైతే సబ్ హెడ్స్ 4 ఉన్నాయో దాంట్లో పడిపోయేటట్టు ఇచ్చారు ఆప్షన్ అంతే. దాన్ని కూడా మీరు బ్యాక్ చేసుకోవచ్చు కదా. అంత ముందు అన్ని తీసి జేబీలు తీసేసి దామోదర్కి వహిస్తే వాళ్ళు మార్చారు. ప్రతిసారి ఏంటంటే మనకి ఎన్ని చేసుకున్నప్పుడు ఇయర్ ఎండింగ్ లో ఇచ్చేవాళ్ళు సార్. దీంట్లో దీన్ని ఏదేని క్యాపిటలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఇయర్ ఎండ్ లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 6 నెలలు ఏదైతే ఉందో అప్పుడు దామోదర్ సార్ ఉన్నప్పుడు అది చేయించారు. ఆ తర్వాత నుంచి డైరెక్ట్ ఆప్షన్ పెట్టించారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఇది పాయింట్ నోట్ చేసుకోండి. నేను శాస్త్రి గారిని అడిగి చెప్తాను లాజిక్ ఏంటనేది. వద్దునే సార్ నాకు ఇప్పుడు మీరు జేబీస్ ఇచ్చారు కదా, దీని మీద నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఈ రెండు మీరు ఇచ్చిన జేబీస్ రెండు కాంపోజిట్ వర్క్ ఆర్డర్స్ ఇచ్చారు. అవును సార్. కాంపోజిట్ వర్క్ ఆర్డర్లో మనం ఇందా తీసుకున్నది సర్వీస్ ట్యాక్స్ 6%, అండ్ వర్క్స్ కాంట్రాక్ట్ 5%. అంటే అవి ఏం చేస్తారంటే ఆన్కోడ్ చేయకుండా 40% పెట్టండి దాంట్లో. ఒకవేళ మారితే మారచ్చు. అంటే 15లో 40% 6% అనేది కరెక్ట్ అండి. 60 అలాగే కాన్ఫిగరబుల్ చేస్తాను, ఆన్కోడ్ చేయను. స్టేట్ వైజ్ మీరు చెప్పినట్టుగా కాంపోజిట్ ట్యాక్స్ ఒక కాన్ఫిగరబుల్ తీసుకొచ్చుకుని స్టేట్ వైజ్ పర్సంటేజ్ చేస్తాను. పెట్టి దాని మీద టోటల్గా ఏంటంటే ఆ 60-40% బేస్డ్ ఆన్ 15%. అంతే. అంటే డబ్ల్యూసీ వచ్చేసరికి అది ఫిక్స్డ్ గా ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణ ఫిక్స్డ్ 5% ఉండిపోయింది ఆటోమేటిక్. ఓకే, దాంట్లో ఏం లేదు, పర్సెంటేజ్ అయిపోయింది. సర్వీస్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ మాత్రమే 40% ఆఫ్ 15%. మనం అనుకున్న అడ్వర్టైజ్మెంట్ బిల్స్ వర్క్స్ చెప్పారు. కాంట్రాక్ట్ రిజిస్టర్ అయ్యింది ప్లస్ ఇది ఆర్సీఎం మెథడ్ సార్, రివర్స్ చార్జ్ మెకానిజం మెథడ్లో మాత్రం 50%. 50 అంటే 6%. అది ఆ విధంగా మనకు వెండర్ బిల్స్ ఇస్తారు సార్. ఇప్పుడు వెండర్ బిల్స్ అదే విధంగా ఉన్నాయి. ఓకే, అండ్ బిఫోర్ దట్ నాకు ఒకసారి ఇప్పుడు ఇది చూద్దాం. బేసికల్గా ఏంటంటే మీరు అనేది డబ్ల్యూసీటీ పర్సెంటేజ్ ఆల్వేస్ 5%, 5%. ఎస్టీ మాత్రం బేసికల్గా ఏంటంటే మారుతుంది అన్నారు. బట్ డబ్ల్యూసీటీ కూడా ఇందాక స్టేట్ వైజ్ మారుతుంది, స్టేట్ వైజ్ మారుతుంది. స్టేట్ వైజ్ మారుతుంది. అవును. అండ్ ఎస్టీ మటుకు అది 6% కామన్. కామన్. ఎస్టీ మొత్తం కదా, కంట్రీ మొత్తం రివర్స్ ఛార్జ్లో ఇది స్టాండర్డ్ కదా రైట్లో. ఈ డబ్ల్యూసీటీ 5% అనేది స్టేట్. ఎందుకంటే 60-40 అన్నారు అదేంటి? అదే సార్. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ 15% సార్. ఇక్కడ మనం చార్జ్ చేసే 6%. ఓకే, 40% ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ టు 6. బట్ ఇది అంతకు ముందు అడ్వర్టైజ్మెంట్ మేము చెప్పాము 15% ఆఫ్ 2.25. మళ్ళా గవర్నమెంట్ మారిస్తే 40 మళ్ళీ 50 చేయొచ్చు. అంటే మీరు ఇక్కడ 40 పెట్టుకుంటే 40% ఆఫ్ 60 కదా, 6%. 6%. అదే దానికి మనం యాక్చువల్గా ఏంటంటే సర్వీస్ ట్యాక్స్ రిలేటెడ్ లో మనం బిజినెస్ ఒకటి పెట్టాం 10% చేయాలి. ఇప్పుడు 40% ఇక్కడ మీరు కానీ 40% పెట్టేస్తే ఆటోమేటిక్గా ఓకే. సార్ ఇంతవరకు ఓకే అండి. ఇప్పుడు 6% ఉంది కదా, ఆ 6% లో 3 కలిసి ఉంటాయి. ఇది 3 కలిసి ఉంటాయి. మళ్ళీ 6% ఏంటంటే అతనికి కానీ సపోజ్ ఇండివిజువల్ అయితే నెంబర్ అనుకోండి 50% ఏమో అతనికి పే చేస్తాము, 50% డిపార్ట్మెంట్ పే చేస్తాము. ఆ పాయింట్ ఇప్పుడు 3 ఉన్నాయి అన్నారు కదా,
ని ఎలా స్ప్లిట్ చేయాలి? 40%. Same అంతే. 40% of 14, 5.6. 40% of 0.05, 0.2. కాదు సార్ చెప్పేది 3 లో ఈ 3 ఎట్లా వేయాలి అంటారు ఈ 3 అదే అదే సార్, switch box ఇదే కదా సార్. 6% లో SBC KKC అది. Okay. 40% applicable to 14, 40% applicable to 0.5, 40% applicable to 0.5. అంతే. 0.2, 5.6. ఆ 5.6 ఇది ఇదైన పేపర్స్ 2.8 సార్ మీరు నెక్స్ట్ దాంట్లో ఒకటేమో అన్రిజిస్టర్డ్ వెండర్, ఒకటేమో అతనికి సర్వీస్ ట్యాక్స్ నెంబర్ అన్నీ ఉన్నాయి. సో అన్ని ఇప్పుడు అన్రిజిస్టర్డ్ వెండర్కి ఏం చేసామంటే వాడు కట్టబోయే డిపార్ట్మెంట్కి మనం పే చేయాలి కాబట్టి 50% మనం డిపార్ట్మెంట్కి పే చేస్తున్నాం. అది ఓకే. అక్కడ ఇన్పుట్ గేట్ కూడా తీసుకుంటున్నాం. దీంట్లో ఏం చేస్తున్నామంటే 50% మొత్తం ఇన్పుట్ గేట్ తీసుకోవటం ఇక్కడ దీంట్లో డిజిటల్ వెండర్ వెండర్లో 100% ఇన్పుట్ ఇన్పుట్ గేట్ తీసుకొని 50% ఏమో అతను పే చేస్తున్నాము, 50% ఏమో డైరెక్ట్గా రెస్పెక్ట్ లెవెల్ తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ పే చేస్తున్నాము. ఓకే. అదొకటి. ఈవెన్ రెండు ఇప్పుడు హైదరాబాద్ అయిపోయినా సార్ రెండు కూడా వస్కా ట్యాక్స్ ఉన్నారు, డబ్ల్యూసిటీ ట్యాక్స్ ఉంది 3.5% కింద ఎంట్రీ పెడుతున్నాడు దాంట్లో స్టేట్ సైడ్ మీకు అది బిల్లులో ఉండదు. అది 5 అనేది ఇది సార్ వ్యాట్ ఛార్జ్ చేస్తుంది, 3.5 అనేది వర్క్స్ కాదు. అది డిపార్ట్మెంట్ డబ్ల్యూసిటీ సార్ డబ్ల్యూసిటీ 5% అనేది వెండర్ మనకి ట్యాక్స్ వేస్తారు సార్, ఓకే. ట్యాక్స్ వేస్తారు. ఈ వ్యాట్ టీడీఎస్ అనేది మనం 3.5% కట్ చేస్తాం అంటే ట్యాక్స్ మాదిరిగా. ఓకే. అది అయితే 3.5% ఏం చేస్తామంటే బిల్ అమౌంట్ డబ్ల్యూసిటీ అమౌంట్ కలిపి తీసుకుంటాం. ఫాస్ట్ మాత్రం సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్. వర్క్స్ కాంట్రాక్ట్ లో సార్ సర్వీస్ ట్యాక్స్ అన్నది విల్ కాన్ఫిగర్ వెదర్ ఇట్ ఇస్ 60% or 40% వాటర్ ఇట్ మే బి. ఓకే సార్. ఈ 60% 40% ఏదైతే పెట్టామో అదే పర్సంటేజెస్ విల్ బి ఎస్టీకి, ఎస్బీకి అండ్ కేకేకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే. అండ్ డబ్ల్యూసీకి దేర్ విల్ బి స్టేట్ వైజ్ పర్సంటేజ్. ఓకే. సో ఇది కాకుండా ఆల్ వర్క్స్ కాంట్రాక్ట్స్ విల్ అట్రాక్ట్ అండ్ వ్యాట్ టీడీఎస్. అది స్టేట్ వైజ్. అది స్టేట్ yes fine అప్లికబిలిటీ మూడు. ఓకే. ఇవన్నీ స్టేట్ వైజ్ మూడు ఇది వస్తాయి. ఓకే. ఇది ఒక కేసు. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆ మూడుతో పాటు మీరు టీడీఎస్ కూడా రాశారు కాబట్టి ఆ మూడుతో పాటు ఇంకా ట్యాక్స్ టీడీఎస్ ఉంటుంది. బట్ ఇవి ఆర్సీబీ అనేది స్టాండర్డ్ వర్క్స్ కాంట్రాక్ట్ బై డిఫాల్ట్ అప్లికబుల్ 60% అంతే కదా. ఇది సార్ ఆ 4 ఉంటాయి మనకి. దీంట్లో 2 సినారియోలు పెట్టుకోవచ్చు. అదే. ఒకటి రిజిస్టర్డ్ వెండర్, 2 అన్రిజిస్టర్డ్. ఇప్పుడు రిజిస్టర్డ్ వెండర్ లో ఇప్పుడు రిజిస్టర్డ్ వెండర్ కి కూడా ఆర్సీఎం వస్తుందా? అన్ని యాజ్ టీజ్ గా ఉంటాయి సార్, దాంట్లో ఏమి ఉండదు. మీరు అక్కడ 6% అని పెట్టుకున్నారు కదా సర్వీస్ ట్యాక్స్, దాంట్లో ఆ సర్వీస్ ట్యాక్స్ రిజిస్టర్డ్ వెండర్కి అయితే 50% వాడికి పే చేస్తాము. రిజిస్టర్డ్ వెండర్ అయితే మనం ఇండివిజువల్ ఫర్మా చూసుకోవాలా. ఓకే. ఫర్మ్ అయితే మొత్తం వాళ్ళకే పే చేయాలా, ఫర్మ్ కంపెనీ అయితే మొత్తం వాళ్ళకే పే చేయాలా ఓకే. టోటల్ గా. ఎక్సెల్ ఏం చేసుకోవాలి, ఒక నిమిషం అయిపోద్ది. ఇండివిజువల్ అయితే మాత్రం బాలకృష్ణ గారు డిపార్ట్మెంట్ పే అయినా మరి నాకు రాలేదు సార్. డిపార్ట్మెంట్ పే ఫార్ములా కంపెనీ మళ్ళీ ప్రొప్రైటరీ కన్సర్న్ ఉంటుంది కదా సార్. ఇండివిజువల్ అయితే కంపెనీ టోటల్ వాళ్ళకి ఇస్తాం సార్. డీటెయిల్ ఫార్మ్ కంపెనీకి మాత్రమే టోటల్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తాం. ఫర్మ్ అయినా ఇండివిజువల్ ఈవెన్ ప్రొప్రైటరీ ఇండివిజువల్ అని వన్ ఆఫ్ ది సేమ్ ట్రీట్మెంట్ ఇస్ సేమ్. ఓన్లీ కంపెనీకి డైరెక్ట్ గా ఫర్మ్ కి ఉంది, ఫర్మ్ కి ఉంది. ఫర్మ్ కి అయితే మనం 50-50 సార్ పే చేసేది. ఫర్మ్ ప్రొప్రైటరీ కంపెనీ అయితే మాత్రం టోటల్ వాళ్ళకే పే చేస్తాం. 6% వాళ్ళకే పే చేస్తాం. అందులో స్టాక్ ప్రమోట్ అయిపోయిందేమో ఇప్పుడు 100% బిఏ కట్టింది పొద్దు నుంచి ఇదే పాల్గొంటున్నాం. ఇది ఇదే కదా 100% కాదు సార్, ఇన్స్పైర్కి సుధాకర్ ఒక నిమిషం సార్, సారీ నేను మధ్యలో ఉన్నా. తను క్యాపిటలైజ్ చేస్తాను కదా డీజిల్, దానికి సంబంధించి ఏదైనా రెంట్ మళ్ళీ మనం సొసైటీకి ఛార్జ్ చేస్తున్నాం ఛార్జ్ చేస్తాం సార్, మనం ఛార్జ్ చేస్తాం. డీజిల్ ఆయన ఏం చేయాలి? ఆయన చేయాలి సార్, సార్ చేస్తారు.
సో సుధాకర్ క్యాపిటలైజ్ చేసే లీజ్ హోల్డ్ ఇంప్రూవ్మెంట్స్ మీద రెంట్ మీరు సొసైటీకి ఛార్జ్ చేస్తారు. తన ఇక్కడ ఆర్ఎన్ఎం కదా అవి కూడా సుబ్రహ్మణ్యం దాన్ని చేసుకుని మార్చారు. సో మీ దానికి ఛార్జ్ అయితే పడుతుంది. నిన్న రెంటల్ ఇన్కమ్ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది రెంటల్ ఇన్కమ్ బుక్ చేసేటప్పుడు ఈ ఐటమ్స్ లేని ఉంటాయి లీజ్ హోల్డింగ్ వాటిని కూడా రెంట్ బుక్ చేస్తామని చెప్పాను కదా. ఓకే మీరు క్యారీ సార్ ఇది యాక్చువల్లీ ఏసీ లాస్ట్ చేసి ఫాలో అప్ చేశారా? చెప్పుంటే ఇచ్చేవాడు కదా ముందే మాట్లాడేవాడు. ఇచ్చిన మీరు నిరంజన్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటారా? రిజిస్టర్డ్ అయితే కనుక అండ్ వెండర్ ఇచ్చే కంపెనీ అయితే కనుక సర్వీస్ ట్యాక్స్ మిగతా దాంట్లోనే డైరెక్ట్ పే చేసేస్తాం. మిగతా వాటిలో కూడా మన సర్వీస్ ట్యాక్స్ అంతా కూడా కలెక్ట్ చేసిందంతా కూడా ఇండివిజువల్ కానీ ఫామ్ కానీ హెచ్డిఎఫ్ కానీ అయితే 50% వెండర్కి పే చేస్తాం. చేసి 50% మన గవర్నమెంట్ పే చేస్తాం. డిపార్ట్మెంట్ అంటే అదేమో అండర్ అకౌంట్ లో కలిసిపోతుంది. 50% ఏమో రెస్పెక్ట్ అకౌంట్స్ వస్తాయి. సర్వీస్ ట్యాక్స్ పేబుల్కి వచ్చిన తర్వాత మనం దాన్ని పే చేస్తాం. సర్వీస్ ట్యాక్స్ క్లెయిమ్ వెండర్ అయితే మన ఎక్స్పైర్ అని అక్కడ పేబుల్ పడుతుంది ప్లస్ ఇటు నెక్స్ట్ అన్రిజిస్టర్డ్ రాసుకోండి సార్. సర్వీస్ ట్యాక్స్ రిప్లేస్ సర్వీస్ దానికి వెళ్ళింది. సర్వీస్ పే చేస్తున్నారు. శ్రీకల్యం పే చేస్తున్నారు. 3 years కన్సెషన్ తీసుకుని కన్సెషన్ తీసుకుని మళ్ళీ ఇన్పుట్ తీసుకుంటారు. ఎస్బీసీకి లేదు. సర్వీస్ ట్యాక్స్ ఉందా? ఎస్బీసీకి ఉంది. కానీ అది కూడా మనం డెబిట్ చేయాల్సిందే. ఎక్స్పెన్సర్ పెట్టుకోవాలి కదా సార్. డెబిట్ చేస్తాం. అదే సార్. ఈ కేసులో నాకు ఒకసారి చూడండి. లక్ష్మీ ఎంటర్ప్రైజ్ బేసికల్లీ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ వెండర్. సర్వీస్ ట్యాక్స్ ఉంది వాళ్ళకి వాల్యూ రిజిస్టర్డ్ వెండర్. అవును సార్. సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు పే చేసేసారు. సర్వీస్ ట్యాక్స్ కృషి కళ్యాణ్ సర్వీస్ ట్యాక్స్ 6% క్యాలిక్యులేట్ అవుతుంది సార్. అవునండి 6% క్యాలిక్యులేట్ అవుతుంది. సో మనం ఏం చేసామంటే డెబిట్ సైడ్ సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడు తీసుకున్నాము. ఇంకోటి కృషి కళ్యాణ్ చేస్తుంది. అవునండి. దానికి డెబిట్ తీసుకున్నాము. ఇంకోటి మూడోది ఏది స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్కి ఏంటంటే ఇన్పుట్కి ఏం రాదు, అది ఎక్స్పెన్సర్ పోవాలి. కాబట్టి దాన్ని కూడా డెబిట్ చేసాము. కాకపోతే అవేమో ఇన్పుట్లు ఇవి ఇన్పుట్ కాదు, మొత్తం డెబిట్ చేయాల్సిందే. డెబిట్ చేయాల్సిందే. సో రెస్పెక్ట్ టు ఎక్స్పెన్సర్ కూడా డెబిట్ అయిపోయింది. సో 4 కాలమ్స్ డెబిట్ అయిపోయింది. సో అదే సేమ్ రిజిస్టర్కి సార్ అది రిజిస్టర్డ్ వెండర్ చెప్పింది. సో మీకు 3% వస్తుంది పైన. 3% వస్తుంది మీకు ఆ యొక్క టోటల్ సర్వీస్ ట్యాక్స్. వాడైతే 6% లో 3% వస్తుంది. 3% వస్తుంది. 3% మీరు అదే 3% అంటే మీరు ఉంది కదా, 10 పాయింట్ మీరు డెబిట్ చేశారు. వాడికి ఇస్తున్నారు. దాంట్లో 50% మనం టేబుల్ అకౌంట్ వేసుకుంటాం. అదే సార్. అంటే మీతో ఆటోమేటిక్ 50-50 అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ కృషి కళ్యాణ్ చేసి ఇన్పుట్ స్వచ్ఛ భారత్ స్పెషల్ పెట్టాం అంతే. ఇన్పుట్ కాదు, ఎక్స్పెండిచర్. అంటే మీరు మాకు పెట్టుకోండి, అది ఎక్స్పెన్స్. ఇదేమో ఇన్పుట్కి వెళ్ళి 2 సర్వీస్ ట్యాక్స్ ఇన్పుట్కి. సో ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కదా 20 TDS వర్క్స్ కాంట్రాక్ట్. అవును. స్వచ్ఛ భారత్ మామూలుగా ఇన్పుట్ అవుతుంటుందా? స్వచ్ఛ భారత్ ఇన్పుట్ లేదు. బట్ యు హావ్ టు పే టు ద గవర్నమెంట్. సో స్వచ్ఛ భారత్ ఎక్స్పెన్సెస్ కి డెబిట్ చేస్తున్నాం దాన్ని. అంటే మామూలుగా నేను డెఫినేషన్ చేసినప్పుడు స్వచ్ఛ భారత్కి అసలు అవుట్పుట్ పెట్టుకోండి. ఇన్పుట్ పెట్టకూడదు. సో ఇక్కడ TDS మస్ట్ కాంట్రాక్ట్, TDS కాంట్రాక్ట్. TDS మస్ట్ కాంట్రాక్ట్ అంటే సేల్స్ ట్యాక్స్. అది అదేంటంటే ఈ 2 యాడ్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు వచ్చే బిల్లులో వితౌట్ సర్వీస్ ట్యాక్స్ అంటే బిల్ అమౌంట్ ప్లస్ వ్యాట్ 2 డబుల్ సిటీ కలిసి దాని మీద సర్వీస్ ట్యాక్స్ TDS వచ్చేసరికి
మీరు బిల్ అమౌంట్ ప్లస్ బ్యాటరీ చేస్తుంటే మీరు బ్యాటరీ చేసి రాస్తారు మళ్ళీ పెద్దలు వ్యాట్ టీడీఎస్ బిల్ అమౌంట్ ప్లస్ ప్లస్ వ్యాట్ ప్లస్ దాట్ ప్లస్ డబ్ల్యూసీటీ 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 ఈ మూడు కలిపి తీసుకోవాలి. అది ఇదే వ్యాట్ ఇదే సార్ వ్యాట్ అంటే మీనింగ్ పేరు ఇదే ఓకే ఓకే సార్. ప్లస్ డబ్ల్యూసీటీ తీసుకొని తర్వాత టీడీఎస్ ఏమో నార్మల్గా మన బిల్ అమౌంట్. మన బిల్లు అంతే సార్. మీకు ఇచ్చిన ఇంకో కేసు ఏంటంటే అతను అందరూ ఇష్టాడు కదా కదా 3% క్యాలిక్యులేట్ చేసుకొని సరే దాన్నే మనం డిపార్ట్మెంట్ పే చేయాలా ఇక్కడ ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవాలా. సరే. సో ఇప్పుడు దీనికి యాక్చువల్గా ఏంటంటే మన ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తున్నామంటే ఈ పేబుల్స్ ఆస్పెక్ట్లో వీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ వెండర్ బట్టి నాన్ రిజిస్టర్డ్ వెండర్ బట్టి మన ఇన్పుట్లో వేయాలా ఎక్స్పెన్సెస్ వేయాలా అది ఆల్రెడీ ఆటోమేటిక్ తీసుకుంటున్నాం. సో మీరు బేసిస్ ఆఫ్ ఆర్సీఎం బేసిస్ ఉన్నది మీరు ఇక్కడ కరెక్ట్గా కనుక దీంట్లోకి వెళ్తే మనం సర్వీస్ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఇన్పుట్ వైజ్ అవుట్పుట్ వైజ్ మనం చూసుకుని క్లెయిమ్ ఆస్పెక్ట్లో నెట్ పేమెంట్ రిలేటెడ్ దాన్ని అక్కడ రిజల్ట్ తీసుకొస్తాం. ఓకే సార్. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది వర్క్స్ కాంట్రాక్ట్ సార్ ఇది కాంపోజిట్ బేస్ అయితే ఇది కాంపోజిట్ బేస్ అయితే ఈ విధంగా వెళ్తున్నాం మనం. ఇప్పుడు కాంపోజిట్ బేసిస్లో మనం క్యాపిటైజ్ కూడా చేస్తాం. ఓకే. అప్పుడు కూడా ఈ ట్యాక్స్లన్నీ మనం పే చేయాల్సిందే. పే చేయాల్సిందే. ప్రజెంట్ ఏంటంటే మాకు క్యాపిటైజ్ చేసినా కానీ మాకు ప్రజెంట్ హెడ్ లేదు. మేము దీంట్లో వేసి రిపర్సల్ మెయింటైన్ చూసారా దానికి హెడ్ మార్చుకుంటాం. దానికి హెడ్ మార్చుకొని మనం మేనేజ్ చేసుకుంటున్నాం వర్క్ని. తర్వాత ఇప్పుడు ఇవే కాకుండా కాంపోజిట్ నాన్ కాంపోజిట్ వర్క్ ఆర్డర్సే కాకుండా మనకి ఇప్పుడు బిల్డింగ్ రెంట్ అదర్ వెండర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళకి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే కనుక బిల్డింగ్స్ వాటిలో కాంట్రిబ్యూషన్స్ మనం తీసుకుంటాం. 50% మనం చేస్తాము, లేకపోతే కనుక 100% సర్వీస్ ట్యాక్స్ రిలేటెడ్ మనం తీసుకున్నట్టు రాస్తాం. మనం పే చేసే దాని అన్నీ కూడా మనకి ఆర్సీఎం రిలేటెడ్లోకి వస్తాయి. మళ్ళీ ఇప్పుడు బిల్డింగ్ రెంట్ ఉందండి. బిల్డింగ్ రెంట్లో సర్వీస్ ట్యాక్స్ అప్లికబిలిటీ ఉంది. సర్వీస్ ట్యాక్స్ 100% క్లైంట్ పే చేయాలి. కాంట్రిబ్యూషన్స్ కొన్ని ఉన్నాయి. 100% మనం ఇస్తున్నాం, లేకపోతే 50% ఆర్ట్ ఇస్తున్నాడు, 50% మనం ఇస్తున్నాం. ఈ 50% ఇచ్చినప్పుడు వీటిలో ఏమైనా ఆర్సీఎం ఫ్యాక్టర్ ఉంటుందా అంటే ఒకసారి ఒక మాట చెప్తాను. ఇక్కడ కూడా అపెక్స్ వైజ్ ఉంటుంది. అవును. సొసైటీలో సర్వీస్ ట్యాక్స్ పే చేసేటప్పుడు దర్ ఇస్ నో ఆర్సీఎం. మీరు పే చేసేది కూడా సర్వీస్ ట్యాక్స్ హెడ్ కింద పే చేయాలి. రెంట్లోనే పార్ట్ లాగా పే చేస్తాం. అంటే వీఆర్ కాంట్రిబ్యూటింగ్ 50% ఆఫ్ సర్వీస్ ట్యాక్స్ లయబిలిటీ టు ద బిల్డింగ్ ఓనర్. సో సర్వీస్ ట్యాక్స్ అనే ఎలిమెంట్ సొసైటీలో రాదు. అదే ఎన్స్పైరాలో కానీ ఎన్ఎల్పిఎల్కి కానీ వస్తే ఎంత సర్వీస్ ట్యాక్స్ అయితే మనం పే చేస్తున్నామో అంత ఇన్పుట్ తీసుకుంటాం. సర్వీస్ ట్యాక్స్ చేస్తున్నాం సొసైటీలో మనకి ఇప్పుడు వీటిల్లో లాగానే ఇన్పుట్ తీసుకుంటాం. ఎంత పే చేస్తున్నాం అంత ఇన్పుట్ తీసుకుంటాం. బిల్డింగ్ ఓనర్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేటస్, వెదర్ ఇండివిజువల్, కంపెనీ, ఫర్మ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓనర్కి పే చేస్తాము. సర్వీస్ ట్యాక్స్ ఇన్పుట్ క్లెయిమ్ చేస్తాం. దీనికి ఒక ఇన్వాయిస్ అనేది ఓనర్ ఇస్తారు మనకి, జస్ట్ లైక్ అదర్ వెండర్స్. సింపుల్ సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్బుల్ ఏంటంటే అది నాన్ ట్యాక్స్బుల్ ఏంటి అంటే సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఉన్న ఓనర్స్ మట్టుకే మనం పే చేస్తాం. అక్కడ కూడా ఎన్ఎల్పిఎల్లో కానీ ఎక్స్పైర్లో కానీ బిల్డింగ్ ఓనర్ మస్ట్ హ్యావ్ ద రిజిస్ట్రేషన్. అతనికి మటుకే పే చేస్తాం. రిజిస్ట్రేషన్ లేకుండా సర్వీస్ ట్యాక్స్ క్లెయిమ్ చేస్తే మనం పే చేయం. ఇప్పుడు మీకు అదే మనకి యాక్చువల్గా ఏంటంటే ఎన్స్పైర్ కేసులో చూడండి వేరియస్ అప్లికబిలిటీ. ఓకే, సర్వీస్ ట్యాక్స్ నేను అప్లికబుల్ పెట్టాను. ఓకే, సర్వీస్ ట్యాక్స్ అప్లికబుల్ పెట్టినప్పుడు ఏ సర్వీసెస్కి అయితే ట్యాక్సెస్ సర్వీస్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుందో అది ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ప్రొవైడెడ్ ఆ వెండర్ కనుక సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఉంటే ఆ పేబుల్ సర్వీస్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది, లేకపోతే కనుక క్యాలిక్యులేట్. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు బిల్డింగ్ రెంట్ అనుకోండి, లేకపోతే కనుక మన మెయింటెనెన్స్ సర్వీసెస్ అనుకోండి. మెయింటెనెన్స్ సర్వీస్ దగ్గరికి వచ్చేసరికి సెక్యూరిటీ సర్వీస్ ఉందనుకోండి సార్, ఈవెన్ దో ఇఫ్ ఈస్ అన్రిజిస్టర్డ్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ నంబర్స్ లేకపోయినా సరే యూ హ్యావ్ టు టేక్ ఇన్పుట్ అండ్ హ్యావ్ టు పే టు ద డిపార్ట్మెంట్. అదే హౌస్ కీపింగ్లో మ్యాన్ పవర్ సప్లై కానీ ఉంటే యూ హ్యావ్ టు టేక్ ద ఇన్పుట్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ పే టు ద డిపార్ట్మెంట్. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది రెస్పెక్ట్.
అక్కడ పర్సెంటేజ్ సార్ హౌస్ కీపింగ్ వాటి పర్సెంటేజ్ అక్కడ 100%. ఇక్కడ ఒక్క మీకు వర్క్ కాంట్రాక్ట్ లో మటుకే కాంపోజిట్ వర్క్ కాంట్రాక్ట్ లో కాంపోజిట్ మాత్రమే మీకు 40% ఆఫ్ ట్యాక్స్ రేట్. మిగతా ఎవ్రీవేర్ 100%. ఒక అడ్వర్టైజ్మెంట్ లో నేను మీకు ఇంతకుముందు చెప్పాను 15% ఆఫ్ ట్యాక్స్ రేట్. అది కూడా ప్రింట్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియా పోతే 100%. సార్ ఇది కాంపోజిట్ సార్. ఇప్పుడు ఈ డిస్కషన్ మొత్తం కాంపోజిట్. అలాగే నాన్ కాంపోజిట్ ఉంది. నాన్ కాంపోజిట్లో మనము ఐటమ్స్ పర్చేజ్ చేస్తాము, ప్లస్ సర్వీస్ అప్పుడు సపరేట్గా ఉంటాయి. సో ఆ ఐటమ్స్కి వెళ్తే అక్కడ మళ్ళీ మనము వ్యాట్ తీసుకుంటాం అన్నమాట. ఐటమ్స్కి వ్యాట్ ఇన్పుట్ వస్తుంది. సో అక్కడ మనకి వ్యాట్ మాస్టర్ అప్లై చేయాలి. ఇక్కడ వ్యాట్ వేరుగా ఉంటుంది మళ్ళీ. అంటే రేట్లు ఐటమ్స్ ఉండవు పూర్తిగా. ఇక్కడ 14.5% వ్యాట్ 5% వ్యాట్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి మ్యాచ్ చేస్తారు. అంటే వ్యాట్ మాస్టర్ అనేది మీకు ఉంటుంది కదా. కాంపోజిట్ లో వ్యాట్ మాస్టర్ డస్ నాట్ అప్లై. స్ట్రైట్ అవే 5% అప్లై. అదర్ దాన్ కాంపోజిట్ వ్యాట్ మాస్టర్ ప్రకారం రేట్ వ్యాట్. కానీ ఐటమ్ మీరు ఐటమ్ మాస్టర్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఐటమ్ మాస్టర్ చేయడం తెచ్చుకోవాలిగా. తెచ్చుకోవాలి ఇక్కడ నుంచి. సార్ వర్క్ ఆర్డర్ లో కూడా మనం సార్ మీరు అన్ని ప్రెజెంట్ ఉన్న సిస్టమ్ లో తెచ్చుకోవాలి. దాని గురించి డిస్కస్ తెచ్చుకోవాలి సార్. ఒక స్టాండర్డైజేషన్ కావాలనేది ఫాలో అవుతున్నాం. ఇందాక మధ్యలో అన్రిజిస్టర్డ్ ఆగిపోయారు, చెప్పండి. రాసుకున్నారా? ఇది ఇప్పుడు మనకి నాన్ కాంపోజిట్ లో మన సర్వీసెస్ తీసుకుంటున్నాం. దానికి అగెనిస్ట్ గా కాదంటే ఐటమ్స్ వస్తాయి, దానికి వ్యాట్ అంటున్నారు. నాన్ కాంపోజిట్ 2 ఎంట్రీస్ ఉంటాయి సార్. ఒకటి ఫర్ ఐటమ్స్, అనదర్ ఫర్ సర్వీస్. ఓకే, సర్వీస్ దానికి సర్వీస్ ఎలిమెంట్. ఇప్పుడు నాన్ కాంపోజిట్ లో ఐటమ్స్ వచ్చినప్పుడు రెగ్యులర్ పర్చేజ్ ఆర్డర్ కింద ఎందుకు అంటే ఐటమ్స్ డిఫైన్ చేయలేదు సార్. ఓవర్ మొత్తం మీద వర్క్ ఆర్డర్ ఇస్తాం కానీ ఏది ఎంత క్వాంటిటీ అనేది డిఫైన్ చేయాలి. అంటే మనం పిఓ ఇచ్చేది అవుట్పుట్ ఇస్తాం సార్. పిఓ అవుట్పుట్ ఇస్తాం. ఇది ఇన్పుట్ కదా. ఆ డిఫరెన్స్ అర్థమైంది. వేరే ఐటమ్ మెజర్ చేయగలిగితే పీఓ. ఇక్కడ ఏంటి ఒక గోడ కట్టమంటారు. ఆ గోడ ఎంత సేఫ్టీ వస్తుంది అని ఏ మెటీరియల్ అని తెలియదు. మళ్ళీ ఆ గోడకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు వర్క్ ఆర్డర్. అంతే అంతే కదా. హార్డ్వేర్ దగ్గరనే మెయిన్ ప్రాబ్లమ్. నాన్ కాంపోజిట్ లో నాన్ కాంపోజిట్ లో ఐటమ్స్ అన్నప్పుడు ఐటమ్ మాస్టర్ నుంచి తీసుకోకుండా డైరెక్ట్ గా ఏదో ఒక వ్యాట్ కాంపోనెంట్స్ డైరెక్ట్ గా తీసుకొని పిక్ చేసుకొని తీసుకుంటాం. మనకు 5% 14.5% ఉంది. డైరెక్ట్ వర్క్ ఆర్డర్ ఇస్తారు. సివిల్ లో ఇండియన్ వర్క్ ఆర్డర్ సపరేట్ వర్క్ ఆర్డర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది వస్తుంది మరి వర్క్ వర్క్ ఆర్డర్ చేతికి అసలు ఎంట్రీ పడలేదు. ఇప్పుడు మీ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి కదా గాడికి తీసు అవన్నీ ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు. అక్కడ మనకి పెట్టేస్తారు సార్. ఒకసారి చెప్పండి సుధాకర్ ఇంకా ఉంటారు కదా నవీన్ రెడ్డి. ఫిక్స్ ఉన్నాయి కదా 10 అలాగే సివిల్లో కూడా కేటగిరీ సబ్ కేటగిరీ. ఈ సివిల్ దాంట్లో సివిల్ కేటగిరీలో ఎన్ని రకాల వర్క్స్ ఉన్నాయి మొత్తం లిస్ట్ అవుట్ చేస్తే, అంటే నీకు వైట్ వాష్, పెయింటింగ్, బ్రిక్ కన్స్ట్రక్షన్, అంటే రకరకాల మొత్తం ఉన్నాయి. అవన్నీ లిస్ట్ ఒకసారి ఫస్ట్ కేటగిరీ పెట్టారు కదా. మొత్తం సార్ పెట్టింది కొన్ని సార్ పెట్టారు కదా. అవి మొత్తం వచ్చేసి ఫస్ట్ కేటగిరీ తీసుకోండి. ఆల్రెడీ లోకేష్ సార్ కూడా చెప్పారు. సుధాకర్ ఫస్ట్ కేటగిరీ, దాని కింద ఈచ్ కేటగిరీ కింద సబ్ కేటగిరీ, మళ్ళీ దాని కింద ఐటమ్, సబ్ కేటగిరీ కింద ఐటమ్స్ ఏమంటే ఐటమ్ ఏమంటాయి. దానికి ఏమైనా లిమిటేషన్స్ ఇందాక అన్నారు కదా సార్. ఏంటంటే ప్రైసింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటాయి దానికి లేదు. సబ్ కేటగిరీ రేపు నుంచి వచ్చేది వర్క్ ఆర్డర్ ముందు ఇవ్వాలా, మీ తర్వాత వర్క్ అయినా ఇస్తే యాక్సెప్ట్ చేయాలి. ఛాలెంజెస్ వస్తున్నాయి ఇప్పుడు కొత్త ఇంటిగ్రేషన్. వర్క్ ఆర్డర్ ఫైనల్ చేసుకోవాలి. అది ఫైనల్ చేసుకొని తర్వాత వర్క్ ఆర్డర్ కంపోజిట్ నాన్ కంపోజిట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర అన్ని తీసుకున్న తర్వాత ఇవ్వాలా. ఎందుకంటే వాటి డిఫరెంట్ మిగిలితే యాక్సెప్ట్ చేయాలి. నాన్ కాంపోజిట్ లో ఓన్లీ మెటీరియల్ ఉంది సార్. ఓన్లీ మెటీరియల్ నోటికి ఒకటి ఉంటుంది. ప్లంబింగ్ హార్డ్వేర్ మీకు వాడే జయదేవ నెక్స్ట్ వెళ్దామా? వర్క్ ఆర్డర్ వైజ్ ఓకే. ఇప్పుడు అదే ఇక్కడ ఈ హార్డ్వేర్ అంటే గేట్లు, తలుపులు వాటి మీకు యాక్చువల్గా జేబీ ఆర్సీఎం బేసిస్ మీద ఈ
ఇదే బేసిస్ మీద వెళ్తున్నాం. మీకు అంటే ఇన్ని కాంబినేషన్స్ మీద నేను అన్ని జేవీస్ చూపించాలంటే కష్టం. బట్ కాదంటే కనుక రేపు జేవీస్ చూపిస్తాను మన ఫైనాన్షియల్ దాంట్లో ఫైనాన్స్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు మీకు ఇదే లెవెల్లో కనపడుతుంది. నేను కూడా ఏం చెప్తున్నానంటే కనుక ఇలా ప్రతి సినారియోకి ఇప్పుడు మీరు ఎలా అయితే జేవీస్ తీసుకున్నారు, మీరు టెస్ట్ చేసి ఈఏటీలో టెస్ట్ చేసే ప్రతి సినారియోకి అంటే ఈఏటీలో మాత్రం నేను సజెస్ట్ చేసేది ఏంటంటేనండి, మీకు ఏవేవైతే కనుక ఛాలెంజెస్ ఉన్నాయో ఆ ఛాలెంజెస్ రిలేటెడ్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క శాంపిల్ తీసుకురండి. తీసుకుని ఎంటర్ చేయండి. మీరు ఈఏటీలో కనుక ఎన్ని శాంపిల్స్ ఎంటర్ చేస్తే కనుక దానికి అవుట్పుట్ రిలేటెడ్ క్రిటికల్ థింగ్స్ ఐడెంటిఫై చేసి విల్ ట్రై టు ఫిక్స్ దమ్ బిఫోర్ యూ గో లైవ్. ఓకే, సో బట్ డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ ఇష్యూస్. ప్లస్ ఫైనల్గా ప్రతి దానికి మీరు ఒక జేబీ పెట్టుకోండి. మీరు కరెక్ట్గా కనుక ఇప్పుడు సిస్టంలో మీకు పడేటటువంటి జేబీస్ కానీ మీకు అందులో కనబడుతుందంటే కనుక మీకు ట్రయల్ బ్యాలెన్స్ రిలేటెడ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ కేక్ పాట్. ఓకే, బట్ కాదంటే కొన్ని ఆస్పెక్ట్లు ఏమైందంటే న్యూ ఫీచర్స్ మనం యాడ్ చేసిన వాటికి మీకు జేబీ రిఫరెన్స్ లేదు. ఆ జేబీ రిఫరెన్స్ మాత్రం నాకు ఒకసారి కాన్ఫిగరేషన్ నేను ఒకసారి రేపు డెమోన్స్ట్రేషన్ చూపిస్తాను. ప్రతి దానికి మనం ఓకే మీకు ఎక్కడైతే కనుక ఇప్పుడు కరెంట్ సిస్టంలో జేబీ పడట్లేదు ఆ ట్రాన్సాక్షన్కి మీకు నాకు మాన్యువల్గా జేబీ వేసి ఇచ్చారు అనుకోండి ఇలాగే అదే కాన్ఫిగరేషన్. దానికంటే నాకు కావాల్సిన ఏంటంటే దానికి మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్లో ఏ అకౌంట్ మ్యాప్ చేస్తున్నారు, దేనికి డెబిట్ చేస్తున్నారు, ఏది క్రెడిట్ చేస్తున్నారు అన్నది ఒక ఎక్సెల్ షీట్ లాగా ఇస్తే కనుక ఈవెన్ అది నేను అంటే సిస్టమ్ ఎలా ప్రిపేర్ చేస్తానంటే బ్యూటీ మీకు తెలుస్తుంది. నేను ఇది జిఎల్ కోడ్ మ్యాపింగ్లో నేను చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా నాకు జేబీ అలా పడిపోతుంది. దేనికి డెబిట్ చేయాలి, దేనికి ఫంక్షనాలిటీ డిస్కస్ చేస్తున్నాం కదా, దీని నుంచి ఇప్పుడు జిఎల్కి ఎలా మ్యాప్ అది రేపు చూపిస్తాను. ఉంది అందుకని రేపు అందుకని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఈ కమ్యూనికేషన్ జేబీ ఒకటి, ఎలక్ట్రిసిటీ జేబీ ఒకటి, బిల్డింగ్ రెంట్ జేబీ. ఇక్కడ మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ చూస్తే 4 లేయర్స్ ఉన్నాయి కదా, మెయిన్ గ్రూపు, సబ్ గ్రూపు, లెజర్, సబ్ లెజర్. ఇప్పుడు మీరు ఇచ్చే సింక్రనైజేషన్ 4 లింక్ ఉంటుందా లేకపోతే ఓన్లీ సబ్ లెజర్? 4 సబ్ లెజర్కి వస్తుంది. సబ్ లెజర్కి ఎట్లా చేస్తే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అవుతుంది. ఇది నాకు ఇది లాస్ట్ డిజిట్ 2 డిజిట్స్ 9 డిజిట్స్ పెట్టాం కదండి. ఇది ఫస్ట్ గ్రూప్ అండి 1. ఓకే, మెయిన్ గ్రూప్ తర్వాత 2 డిజిట్స్ గ్రూప్ అండి, సబ్ గ్రూప్. ఐ మీన్ మెయిన్ గ్రూప్ సబ్ గ్రూప్ పెట్టాము. తర్వాత 2 వచ్చేసరికి మీరు లెడ్జర్ గ్రూప్ పెట్టారు. లెడ్జర్ గ్రూప్ అంటే కనుక మీరు అంటే మీకు లెవెల్ అంటే జనరల్గా ఏంటంటే 4 లెవెల్స్ వెళ్తాయి, మీరు 5 లెవెల్స్ వెళ్ళారు. లెడ్జర్ గ్రూప్ అన్నది ఉండదు, జనరల్గా లెడ్జర్ ఉంటుంది. మీరు లెడ్జర్ గ్రూప్ మెయిన్ లెడ్జర్ అంటే దాని కింద సబ్ లెడ్జర్ పెట్టారు. సబ్ లెడ్జర్ అంటే ఏ చేసిన జిఎల్ని జిఎల్ కూడా జనరల్ లెడ్జర్ కూడా. సో కాబట్టి లెడ్జర్ కూడా డైరెక్ట్గా మెయిన్ సబ్ లేకుండా లెడ్జర్ కూడా లెడ్జర్ కోడ్, ఇది లెడ్జర్ కోడ్ 3 లేయర్లు తగ్గింది ఇప్పుడు మందే. అండ్ ఇప్పుడు ఏంటంటే మీకు దీంట్లో యాక్చువల్గా ఏం చేస్తారంటే ఇంత ముందర వెండర్స్ ని కూడా సబ్ లెడ్జర్స్ తీసుకొచ్చి మొత్తం 17,000 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సబ్ లెడ్జర్ అది ఇప్పుడు సెపరేట్ తీసి సబ్ లెడ్జర్ తీసేసి జస్ట్ మీకు ఏంటంటే క్రెడిటర్స్ పేబుల్, అపెక్స్ పేబుల్ ఏం పెట్టారు దానికి కోడ్? ఏంటి పేరెంట్ కోడ్ ఏమొస్తుంది? లెడ్జర్ కోడ్. లెడ్జర్ కోడ్ ఏంటి? క్రెడిటర్స్ పేబుల్, క్రెడిటర్స్ అని ఉంటుంది. ఆ క్రెడిటర్స్ కి మేము మ్యాప్ చేస్తున్నాం. సో సపోజ్ క్రెడిటర్స్ అన్ని కేటగిరీస్ రావాలి. క్రెడిటర్స్ పేబుల్, క్రెడిటర్ పేబుల్స్ లో కూడా చాలా ఇచ్చారు. సో వెండర్స్ దానికి అలైన్ అవుతారు బ్యాక్ ఎండ్ సబ్ లెడ్జర్ లో. అవును, టీఓఆర్ అడ్వాన్స్ కాదు ఎక్విప్మెంట్ హైర్, గ్రానైట్ లేయింగ్, గ్రానైట్ సప్లై, హార్డ్వేర్ ఐటమ్స్, హార్డ్వేర్ వర్క్. జస్ట్ ఇవన్నీ ఓన్లీ ఎంపెట్టి అంతే సార్. అంటే మెయిన్ ఏంటంటే మాకు సబ్జెక్ట్స్ బేసిస్లో వెళ్ళాము. ఎందుకంటే ఒక వెండారు 2-3 సార్లు కూడా రావచ్చు. సో ఒక వెండారు ఇప్పుడు దేనికైనా కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేము చేసిన ఏంటంటే ఆల్ క్రెడిటర్స్ ని మీరు ఇంతకు ముందు ఏం చేశారంటే సపోజ్ దీంట్లో వెండర్ ఉన్నాడు, దీంట్లో వెండర్ ఉన్నాడు అనుకోండి, సపరేట్లీ దీన్ని మ్యాప్ చేసేవారు, దీన్ని మ్యాప్ చేసేవారు. అవును, ఇప్పుడు మాకు అక్కర్లా. సింపుల్గా ఇవన్నీ వెండర్స్ అంటే ఆల్ కేటగిరీ ఆఫ్ దట్ వెండర్స్ మీకు లిస్ట్ లో వస్తారు. ఎవరినైతే మీరు సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని. సో ఉన్న 17,000 మంది వెండర్స్ ఇందులో ఏ అకౌంట్ కైనా కనెక్ట్ అవ్వచ్చు, మ్యాప్ చేయొచ్చు. మేము అది ఇంటర్నల్ గా మ్యాప్ చేస్తాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మ్యాప్ చేస్తాం. కేటగిరీ లెవెల్, సబ్ కేటగిరీ లెవెల్ ఇస్తే కనుక ఓన్లీ ఆ సబ్ కేటగిరీ లెవెల్ మ్యాప్ చేస్తే ఓన్లీ సబ్ కేటగిరీ లెవెల్ వాళ్ళు వస్తారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్
ఫ్యూచర్లో కావాలనుకుంటే ఏంటంటే మనం ఇప్పుడు కరెంట్ ఏం చేస్తామంటే ఎంప్లాయీస్ అండ్ వెండర్స్, దీస్ ఆర్ ద మెయిన్ సబ్లెక్టెస్ మీకు. ఇవి కాకుండా అదర్ సబ్లెక్టెస్ ఏమైనా క్రియేట్ చేసుకోవడం ఒక అదర్ కేటగిరీ పెట్టుకుని అక్కడ మీరు సబ్లెక్టెడ్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ దట్ కోడ్ సబ్లెక్టెడ్ కోడ్ విల్ బి మ్యాప్ టు యువర్. ఎట్లా తెలుసు ఈ సబ్లెక్టెడ్ కోడ్ ఏది, ఇందులో నార్మల్ లెడ్జర్ కోడ్ ఏది అనేది ఏదో ఇండికేషన్ ఉందా మనకి? సబ్లెక్టెడ్ అసలు మీకు ఇందులో కనపడదు సార్. కనపడవద్దు, నేను ఎక్స్పెక్ట్ చేయట్లే. ఒక నిమిషం. చాటా పక్కన చూస్తే వేరే సర్టన్ అకౌంట్ ఇచ్ అవార్డ్ సప్లై చేస్తాం, అదే కొన్ని డైరెక్ట్ ఇండిపెండెంట్. అదే నాకు ఏదైనా ఫ్లాట్ లాంటి వస్తుందా? మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూస్తే కనుక చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మీకు కనపడుతుంది దానికి సబ్లెక్టెడ్ ఉందా అంతేగాని మనకి ఈ లెవెల్లో తెలియదు. కానీ చాటా అకౌంట్ ఇది మీకు ఎక్సెల్ చూపిస్తాను నేను. మేబీ ఏమవుతుందంటే పక్కన పారామీటర్లు ఎస్ఆర్ అప్లికేషన్లో సబ్లెక్టెడ్ చైల్డ్ కోడ్ ఎస్ఆర్ నో. వెండర్స్ ఉంటే కనుక వెండర్స్ ఆర్ ఎంప్లాయీస్ సో దీనికి అప్లై ఎంప్లాయీ చేయడం తెలుసు. అలా తెలుసు. అక్కడ చూపించారు. సుధాకర్ రాసుకోండి కేటగిరీ సబ్ కేటగిరీ. రాధాకృష్ణ గారేమో ఈ వారపోదు మొత్తం 12 ఫిక్స్ వచ్చినాయి. ఈ సివిల్ రిలేటెడ్ మనం కన్సాలిడేషన్. ఈవెన్ శ్రీకాంత్ గారిని కూడా అడగాల్సి ఉంటుంది. అది ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అంటే వాటర్ వర్క్ ఆర్డర్ క్రియేట్ చేసి చూసాను కదా, వర్క్ ఆర్డర్ క్రియేట్ చేయడం చూసాను కదా. నేను ఒక శాంపుల్ వర్క్ ఆర్డర్ ఒకటి క్రియేట్ చేశాను. కంపెనీ కూడా సరే అంటే నాకు యాక్చువల్లీ ఏమైందంటే డేటా అంతా క్రియేట్ చేసుకున్నదంతా ఎన్జిఎస్ మ్యాప్ యూజర్స్ మ్యాప్ ఇవన్నీ దానికి పెట్టారు. అవును. సో అందువలని ఎన్ఈఎస్ ఇస్తే ఆటోమేటిక్గా ఎక్స్ప్లోర్ అవుతుంది. అన్న డెమో ఇప్పుడు కూడా నేను చెప్పాను, మీరు అంతా ఎన్ని చేసి పెట్టినారు, మేము ఎన్ని ఎంత వేస్తున్నాం మేము. అక్కడ వేస్తే ఎందుకు ఇక్కడ వేస్తే ఎందుకు నేను ప్రతి అబ్బా 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 అని వేస్తాను. సార్ ఇది ఆఫ్ చేసేటప్పుడు ఎన్ని రిమూవ్ చేసి ఫ్రెష్ వస్తుందా? అప్పుడు కూడా మాకు అంతే చెప్పారు కొన్ని తర్వాత. దట్ ఈస్ నాట్ ఎస్. సార్ నేను నాకు ప్రతివరకు అంటే వేరే గారు నేను ఇది తీసుకెళ్ళి మీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కానీ మీ ఎన్విరాన్మెంట్లో ఎక్కడో అక్కడ పెడతాను. దానికి కావాల్సిన డేటా సప్లై, దానికి ఎంత కాన్ఫిగరేషన్ ఎంత ప్రాబబ్లీ యువర్ ఇంటర్నల్ డిఎస్టీ విల్ కమ్ అప్ విత్ ఎన్ ప్లాన్. యూనిటీ ఆస్పెక్ట్స్లో కూడా సో దిస్ ఐ మీన్ అంటే ఈఏటీ ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రొడక్షన్ ఇంప్లిమెంటేషన్ విల్ బి సపోర్టింగ్ దమ్, బట్ అల్టిమేట్ ప్లాన్ వాళ్ళ దగ్గర ఇప్పుడు అలా కదా మీరు ఇది మాకు పెడతాన్నారు కదా యూజర్స్కి మనం టెస్ట్ చేయడం. ఇప్పుడు చేయమంటారా లేదా యూట్యూబ్ వచ్చాక? లేదు ఇది వర్క్ ఆర్డర్ నేను ఏమంటానంటే కనుక మీరు ఎలాగే క్లాసిఫికేషన్ చేస్తున్నారు కదా, కొన్ని వర్క్ ఆర్డర్ సిస్టమ్ చూసుకుంటే ట్రయల్ బేసిస్ ఇన్పుట్స్ అంటే సోర్స్ టాపర్స్ రాకుండా ఇప్పుడు మనం అనుకున్న ఒక్కటి ఆ ప్రైసింగ్ పారామీటర్, థర్డ్ ప్రైసింగ్ పారామీటర్ కనుక హ్యాండిల్ చేస్తే మెజారిటీకి కవర్ అవుతుంది. అది కాకుండా ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అందులో ఒక్కసారి కొద్దిగా రివ్యూ. ఇప్పుడు ఇందులో ఫుల్ లైఫ్ సైకిల్ ఉంది కదా, మనం ఒక 2-3 వర్క్ ఆర్డర్ తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కదా. తర్వాత ఈ మార్క్లో చేస్తే వీళ్ళు బెటర్ క్లారిటీ ఏమైనా ప్రాబ్లమ్స్ సార్ నేను ఒకటి ఇన్వాయిస్ రైజ్ చేస్తున్నానండి. మనం ఒక వర్క్ ఆర్డర్ ఇచ్చాం కదా, ఇన్వాయిస్ వర్క్ ఆర్డర్కి వేస్తున్నానా లేకపోతే ఇది పర్చేజ్ రాంగ్ పెట్టారు ఇన్వాయిస్ని. బేసిక్గా కమాడిటీస్కి అంటే మన పర్చేజ్ ఆర్డర్ ఎగ్నెస్ట్గా వస్తే ఇది, లేకపోతే వర్క్ ఆర్డర్ రిలేటెడ్ వస్తే ఇది. సో వర్క్ ఆర్డర్ వస్తే కనుక నేను వర్క్ ఆర్డర్ నెంబర్ తీసుకుంటాను. అవర్స్ 37. నేను ఇది ఇందాక మన లాండ్రీ సర్వీసెస్కి నేను వేసాను నేను. ఓకే, సో దీనికి నాకు సప్లైర్ ఇచ్చిన బిల్ నెంబర్ వేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఏంటంటే ఇది నేను రిజిస్టర్ చేయమన్నాను. ఇప్పుడు మన 2 బ్రాంచ్లు ఇచ్చాం మనం క్లాతింగ్ సర్వీసెస్. ఓకే, 1 అని ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1 బ్రాంచ్ ఇచ్చాడు అనుకోండి వాడు. ఇది ఇప్పుడు కరెంట్లో ఏంటంటే ఈ క్వాంటిటీ ఉంది కదా, డెలివరీ ఉంది కదా, దీన్ని ఎడిటబుల్ చేయమన్నాను. ఎడిట్ చేస్తే యాక్చువల్గా మనం ఆర్డర్ ఇచ్చిందంటే ఇప్పుడు అక్కడ దాంతో మనకి ఏంటంటే అక్కడే ఎగ్జాక్ట్ క్వాంటిటీ తెలియకపోయినా
వీ కెన్ ఈ డెఫినేషన్ కూడా మనం ఏం చేస్తామంటే ఇట్ కెన్ బి వేరియబుల్. ఎడిటబుల్ sometimes it can be even zero. We don't know the quantity. లేదు ఇది ఇన్వాయిస్ టైం. ఇన్వాయిస్ టైం తీసుకోవాలి. ఇన్వాయిస్ స్టేజ్లో ఉంది. ఇది ఇన్వాయిస్ టైం కాబట్టి ఇక్కడే ఉండాలి. ఇక్కడ క్వాంటిటీ ఇస్తారు. మీరు క్వాంటిటీ ఎడిట్ చేస్తారు, మిగతా టాక్సేషన్ గా అంతా దాని ప్రకారం వస్తుంది. ఓకే, మాకు ఫర్ ద మంత్ జూన్, జూలై, ఆగస్టులో అడ్మిషన్ రిజర్వేషన్లు కన్వర్షన్ మొత్తం అయ్యేది. స్ట్రెంగ్త్ డే బై డే మేము మారుతూ ఉంటుంది. పిల్లలు ఫీజు కట్టిన దాన్ని బట్టి అడ్మిషన్ నెంబర్స్ వస్తాయి. అడ్మిషన్ వస్తేనే ఇస్తాం. అడ్మిషన్ నెంబర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి, ఎవరైతే దోబీ ఛార్జీలు మనం రిసీవ్ చేసుకున్నా వాళ్ళకి మనం పే చేస్తాం. ఇంకొకటి మీరు చైర్స్ మెయింటెనెన్స్ ఇస్తారు సార్. చైర్ మెయింటెనెన్స్ ఇచ్చినప్పుడు మొత్తం ఓవరాల్ ఇయర్కి ఇచ్చారనుకోండి, ఏ మంత్కి ఆ మంత్లో రెగ్యులర్గా ఒక 10,000 రూపీస్ ఇస్తారు. బట్ చైర్ ఏదైనా రిపేర్ చేసినప్పుడు వీల్స్ చేసినందుకు దానికి మెటీరియల్ సెపరేట్ కాస్ట్ వస్తారు. అది ఎన్ని చైర్స్ చేశాడు, ఏ చైర్కి ఎంత ఉంటుంది అన్నది మీకు వర్క్ ఆర్డర్ ఇస్తేనే కానీ తెలియదు. బట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా ఎగ్రీ అవుతాం. చైర్స్ అయితే వీల్ అయితే ఇంత, హ్యాండిల్ అయితే ఇంత, ఈ ఫోమ్ రీప్లేసెస్ ఎంత అన్నది పారామీటర్స్ డిఫైన్ చేస్తాం. దోబీ అనేది అంటే డిఫరెంట్ కదా సార్, ఎందుకంటే ఒక స్ట్రెంగ్త్ ఉందనుకోండి, అక్కడ మనకు ఓవర్ హెడ్ మరి మీకు వర్క్ ఆర్డర్ రిలేటెడ్ ఇన్వాయిస్ సబ్జెక్ట్ టు కంప్లీట్లీ చేంజ్. అవి కూడా ఏంటంటే దాన్ని కూడా చెప్పాను, మీరు ఏ కేటగిరీస్లో అయితే కనుక వేరియేషన్ అంటే సమ్ ఆఫ్ ద వర్క్ ఆర్డర్స్ క్వాంటిటీ క్యాన్ బి డిఫైన్డ్ ఎట్ ద వర్క్ ఆర్డర్ లెవెల్ ఇట్ సార్. ఆ కేసెస్కి మాత్రం క్వాంటిటీ షుడ్ నాట్ ఎక్సీడ్ దాన్ ద క్వాంటిటీ మెన్షన్ ఇన్ ద వర్క్ ఆర్డర్. అండ్ సమ్ ఆఫ్ ద కేసెస్ ఇట్ కెన్ వేరీ. అవి మెన్షన్ చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. అక్కడే ఒక చిన్న నోట్స్ క్వాంటిటీ డిఫైన్ చేస్తాం. సపోజ్ దోబీ డిఫైన్ చేస్తాం. అడ్మిషన్ అయితే అది దాటి ఇవ్వకూడదు. మనకేంటంటే జూన్లో అడ్మిషన్స్ మొత్తం కావు. సపోజ్ 1000 మంది ఉన్నారు, 1000 మంది అడ్మిషన్ నెంబర్ వచ్చేసరికి మనకు అక్టోబర్ అయింది. సో అక్టోబర్ దాకా మనం ఏంటంటే వాళ్ళకి ఎంతమంది అడ్మిషన్ అయితే అని పే చేస్తాం. అంటే జూన్లో 500, జూలైలో 700, ఆగస్టులో 500 అట్లా చేసుకుని వచ్చాం. అక్టోబర్ వచ్చేసరికి 1000. వాడు 1000 అయినాక ఈ 1000కి అందరూ కట్టినట్టే, అంటే ఫిక్స్డ్ అన్నమాట అమౌంట్. సో ముందు వాళ్ళకి కూడా 1000 రూపాయలు, కానీ మనం అక్కడ కట్ చేసి ఈ అక్టోబర్కి వచ్చేసరికి వాడు ఏదేసి పెడతాడు. సో ఈ బిల్ అమౌంట్ కంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఎంత కట్ అయిందో ఈ అన్నీ అప్పుడు పే చేస్తాం. అది కొంచెం మళ్ళీ తర్వాత కొంతమంది నవంబర్ నుంచి కొన్ని డిక్రీజెస్ వస్తూ ఉంటాయి. కొందరు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు. డేస్ కాల్ చేంజెస్ మైనర్ ఏవైనా కానీ 10 మంది దగ్గర 10 మందిని చూసి 990కి ఇస్తాం అక్కడ. అది ఒక్కటి క్యాప్చర్ చేయాలి. అంటే మనం పీక్ ఎక్కడికి వెళ్ళిందో దాని ముందు తగ్గించి ఇచ్చి అక్కడ ఇచ్చుకునే ఫెసిలిటీ అప్పుడు జనాలు వీలుగా ఉంటారు కదా. ఇందాక మీకు డిస్కస్ చెప్పాను కదా సార్, అడ్మిషన్స్ ప్రోగ్రెసివ్ మేనర్లో ఉంటాయి, రిజర్వేషన్స్ కన్వర్షన్స్ అయ్యే దాన్ని బట్టి వస్తుంది. వెరాజ్ వాడు క్లెయిమ్ అయితే టోటల్కి క్లెయిమ్ చేస్తుంటాడు ఫిజికల్ స్ట్రెంత్. ఓకే, ఆ ఫిజికల్ స్ట్రెంత్ అనేది వీ కెనాట్ అష్యూర్. ఫిజికల్ స్ట్రెంత్ అనేది ఇప్పుడు జూలైకి వచ్చేసరికి ఎక్స్ట్రా కొంతమంది చేరచ్చు, కానీ అడ్మిషన్స్ అంటే కన్వర్షన్ ఉండొచ్చు, లేదు రియల్ గానే వచ్చి చేరచ్చు. ఆ నంబర్స్ ఉండదు కాబట్టి ఇందాక మిమ్మల్ని ఆ అడ్మిషన్ నేను వర్క్ ఆర్డర్స్ సపోజ్ 500కి ఇచ్చాను, వాడు 500కి చేసుకుంటూ వస్తున్నాడు. బట్ రియల్గా ఒక మంత్లో 400 అవ్వచ్చు, ఒక మంత్లో 500 అవ్వచ్చు. మీరు పెంచేంత వరకు అది వర్క్ ఆర్డర్ మీరు అమెండ్మెంట్ చేసే లోపల 500 కాస్త 600 అవ్వచ్చు. ఒక్కసారి నేను చెప్తాను. ఆ బిల్డింగ్ లో 1000 మంది జాయిన్ అయ్యారు. 1000 మందికి మనం రిజర్వేషన్ ఇచ్చాము. ఓకే, ఇచ్చారు. మనము 1000 కంటే ఎక్కువ పేమెంట్ చేయకుండా ఒక రిస్ట్రిక్షన్. మీకు ఒక నిమిషం మీకు రిజర్వేషన్ కాన్సెప్ట్ అర్థమైందా? ఫస్ట్ స్టూడెంట్ వచ్చి అమౌంట్ గట్టి రిజర్వ్ చేసుకుంటాడు. డజంట్ మీన్ దట్ ఈస్ గోయింగ్ టు జాయిన్. అది మొత్తం ప్రాసెస్ ఉంది కదా. సో 1000 రిజర్వేషన్స్ అయినప్పుడు ఎక్స్పెక్టింగ్ దట్ దిస్ 1000 పీపుల్ ఆర్ గోయింగ్ టు జాయిన్ దిస్ స్కూల్ అని 1000 మనం కమిట్ అవుతాం. ఆ ఏజ్లో 1000కి స్టార్ట్స్ బిల్డింగ్ అనమాట. ఈ 1000లో మనకి ఏంటంటే వన్స్ రిజర్వేషన్ స్టార్ట్ కన్వర్టింగ్ ఇంటూ అడ్మిషన్స్ అనుకోండి, అవి ఫేజ్డ్ మేనర్లో ఆయన ఉన్నట్టు ప్రోగ్రెసివ్గా అవుతుంటాయి అన్నమాట. ఒక నెలలో 50 అవచ్చు, ఒక అలా 3-4 monthsలో సైకిల్. Ultimately, you may end up in converting 1000 or you may end up in converting at 600. God only knows. ఒక్కసారి వేణు అనేది ఏంటంటే 600 కన్వర్షన్స్ అయినప్పుడు బిల్లు 1000కి వస్తుంది.
దేర్ వై యూఆర్ లూజింగ్ మనీ అంతే కదా. నేను అక్కడ 600కే పే చేస్తాను. బట్ ఆ క్లెయిమ్ అయితే 1000కి పెడతాడు. బట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ దేర్. ఇంకా దేర్ ఆర్ సమ్ రిజర్వేషన్స్ ఎట్ టు బి కన్వర్టెడ్. తిని పే చేసేది ఓన్లీ 600కే పే చేయాలి పేమెంట్ వచ్చినప్పుడు. ఆ కంట్రోల్ ఆయన అడిగారు అంతే కదా. అంతే సార్, 600కే పే చేస్తా. తర్వాత ఈ 600 కాకపోతే 800కి వెళ్ళి ఆగింది. ఆ ముందు నెలలో 600 పే చేసే కదా, ఆ 200 ఏరియర్స్ ఉంది కదా, అది ఎప్పుడైతే కన్వర్షన్ 800 వచ్చి ఆగిందో అప్పుడు ఆ 800 ప్లస్ ఆ ముందు జూన్ మంత్ లో కూడా 200 రావాల్సిన పెట్టేస్తారు. అప్పుడు ఇవ్వాలి. వాళ్ళు వెయిట్ చేస్తారు. ఏం చేస్తారు కదా, ఏం చేస్తారు, మనం ఇక్కడ రిస్ట్రిక్షన్ ఎన్నో పిలిచాం అనుకోండి. అదే నేను రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టను సార్. మీరు ఏ పారామీటర్ రిస్ట్రిక్షన్ పెట్టమంటారో దానికి నేను రిస్ట్రిక్షన్ పెడతా. అది మనం ఇవ్వాలి. ఏ పారామీటర్ వద్దనుకుంటున్నారో దానికి నేను రిస్ట్రిక్షన్ పెడతాను. మీరు ఎన్ని లైట్ ఐటమ్స్ కావాలంటే అన్ని లైట్ ఐటమ్స్ చేసుకోండి. సెక్యూరిటీ వరకే రెస్ట్రిక్షన్. ఎస్, మిగతా వేటికి రెస్ట్రిక్షన్ పెట్టు, క్వాంటిటీ రెస్ట్రిక్షన్ మిగతా వాటికంతా రేటు డిఫైన్ అవుతుంది. ఇప్పుడు ఆ టైంలో వాడు ఏం చేస్తాడంటే ఏరియాస్ కావాల్సి వచ్చినప్పుడు ఇంకొక 200,000 వేసుకుని తింటాడు. ఆ ఏరియాస్ 3 or 4 times కూడా పెడతారు సార్. అదే నేను ఒకసారి 100 పెరగగానే 100 పెడతారు సార్. మళ్ళీ 200 పెరిగినప్పుడు మళ్ళీ ఆ 100 డిఫరెంట్ 100 పెడతారు. మనం అనేది ఏంటంటే పాసిబిలిటీ దొరకలేదు చెప్పండి. సో నేను జూన్లో 600 పే చేసాను, అక్కడ గ్యాప్ 200 ఉంది. అది నెక్స్ట్ కి క్యాప్చర్ అవుతా వస్తుందా పెట్టుకుంటే చెయ్యొచ్చు. ఇప్పుడు మనం మంత్ వైజ్ బిల్ తీసుకుంటున్నాం. అది పెట్టుకుంటే ఎందుకంటే నేను జూన్కి 100 కొట్టాను అనుకోండి, వాడు ఇంకోసారి 200 పెట్టినా ఓన్లీ గ్యాప్ 100 కనిపించింది నాకు. లేదు అనుకోండి, నేను ప్రతిసారి ఎత్తుకోవాలి. నేను జూన్ మంత్ ఎండింగ్ వచ్చాను సార్. జూన్ మంత్ ఎండింగ్ బిల్ ఎంట్రీ చేసేటప్పుడు అడ్మిషన్ ఆన్లైన్లో 600 ఉంటే ఇక్కడ 600 నాకు రిఫ్లెక్ట్ అయ్యేటట్టు అది మిమ్మల్ని అంటే అది మటుకు నేను ఒకసారి అడ్మిషన్స్ ఆన్లైన్ తోటి నేను అడిగాను. అడ్మిషన్ క్వాంటిటీకి కావాలి రిఫరెన్స్. ఆ సింక్రనైజేషన్ కావాలి. ఆ స్ట్రెంత్ ఫిగర్ కానీ ఇక్కడ సింక్రనైజ్ అయితే అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అంతా ఆటోమేటిక్ అవుతుంది. దెర్ ఇస్ నో అంటే మమ్మల్ని క్వశ్చనింగ్ కూడా ఉండదు. యాజ్ పర్ అడ్మిషన్స్ వీఆర్ పేయింగ్ అని చెప్పి చెప్పచ్చు. ప్రజెంట్ నేరేషన్ రాసుకున్నాం. నేరేషన్ ఎన్ని భాషలో కూడా రాసుకుంటాం. ఎన్ని భాషలు రాయట్లా, నేను ఎన్ని భాషలో కూడా రాసుకుంటాను. నేను కూడా రాస్తున్నాను. ఒక బ్యాంక్ 3 బిల్డింగ్లు కలిపి ఒకే బిల్ ఇస్తాడు 3 స్ట్రెంత్లు పెట్టి. ఒకదానికి 5 స్ట్రెంత్ 5 వాషలు ఉంటే ఒకదానికి 6 వాషలు ఉంటే ఒకదానికి 4 వాషలు. హాస్టల్ అనేది మేము ఎక్సెల్ పెట్టింది. అవి కూడా రాసుకుంటున్నాం. నేరేషన్ ఉంటుంది వాష్ కూడా. బిల్డింగ్లు స్ట్రెంత్ వాష్లు అన్ని. సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఇన్వాయిస్ ఎంట్రీ చూపించాను. మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇన్వాయిస్ ఎంట్రీ ఇది అప్రూవల్ అయిన తర్వాత పేమెంట్ చేసుకుని పేమెంట్ టైంలో ఈ వాట్ ఎవర్ దన్ వోచర్ వీ కెన్ సీ దట్ వోచర్స్ జనరేట్ చేస్తున్నాం కదా మన పర్చేజ్ ఆర్డర్ కానీ వర్క్ ఆర్డర్ కానీ, అవి మనకి అక్కడ వోచర్స్ కనపడతాయి. సో ఈ వోచర్ ఎప్పుడు జనరేట్ అవుతుంది ఏదండి వోచర్ అది జనరేట్? ఆ వోచర్ జనరేషన్ చెప్పాను కదా. ఇప్పుడు కరెంట్లీ ఆ పేమెంట్ ప్రాసెస్ దగ్గర ఎక్కడ పెట్టారు అది రేపు నేను చూపిస్తాను. రేపు ఏం చేద్దామంటే రేపు మన ఫినాన్స్ దాంట్లో 3 కేటగిరీస్ తీసుకుంటున్నాను. 3 కేటగిరీస్ ఎందుకు తీసుకున్నా చెప్పాను. ఆ 3 కేటగిరీస్లో మీకు ఆ జేబీస్ స్టేజ్ చూపిస్తాను. కరెక్ట్ స్టేజ్లో పడుతుందా లేదో చూడండి. ముందరకు తీసుకెళ్ళాలా వెనక్కి తీసుకెళ్ళాలా చెప్పండి. దాని ప్రకారం ఆ స్టేజ్కి మూవ్ చేద్దాం. చూసి ఆ 2 వచ్చారు, పేబుల్ వచ్చారు, పేమెంట్ వచ్చారు, 2 అక్కడ ఇది అవుతుంది. ఓకే. బట్ వర్క్ ఆర్డర్ లెవెల్ అయితే కనుక మాకు ఎక్కడ కనపడుతుందంటే ఇన్వాయిస్ రేజ్ చేసినప్పుడు పేబుల్ వచ్చర్ కిందను, ఇన్వాయిస్ అప్రూవల్ అయిన తర్వాత పేబుల్ వచ్చర్ కిందను, అండ్ పేమెంట్ చేసేటప్పుడు మళ్ళీ ఆథరైజేషన్ పేమెంట్ అడ్మిషన్ బాడీలో ఉన్న కౌంట్ కరెక్ట్ కౌంట్ దట్ ఫార్మ్స్ యాక్చువల్గా అది కూడా కరెక్ట్ కాదు సార్, కానీ మనం ఫాలో అయ్యేది ఆ క్రైటీరియా. ఎన్ని హ్యాపీలు అనుకున్నాను మనకి అడ్మిషన్ మాడ్యూల్లో ఈ జూన్ బిల్ వచ్చింది సార్. జూన్ మంత్ ఎండింగ్లో ఎంత స్ట్రెంత్ ఉన్నారో అంటే మనం పే చేస్తున్నాం. రియల్లీ వీ డోంట్ నో. హాస్టలర్స్ కాబట్టి అందరూ రిజర్వేషన్ కట్టేసి వచ్చేయచ్చు. జూన్ 10వ తారీఖు కాలేజ్ ఓపెనింగ్ అంటే జూన్ మొత్తం అందరూ అంత స్ట్రెంత్ ఉండదు. 10వ తారీఖు నుంచి ఆగస్ట్ దాకా ఒక్కళ్ళు అంటే కొంతమంది వస్తూ ఉంటారు. అది ప్రోగ్రెసివ్ మేనర్లో ఉంటుంది. తర్వాత పిల్లలు కూడా కొంతమంది వచ్చి రిజర్వేషన్ కట్టేసి ఆ నెలలో రిజర్వేషన్లోనే ఉండేవాళ్ళు ఉంటారు. మనం కెనాట్ డినై. అందువల్ల దానికి నెగిటివ్గా చెప్పలేము, పాజిటివ్గా చెప్పలేము. కాబట్టి మధ్యంతరంగా ఓన్లీ అడ్మిషన్ మీద మేము పే చేస్తాం. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అడ్మిషన్స్ ఆగిపోతాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అరియర్స్ పెట్టిన దాన్ని సబ్జెక్టు అడ్జస్ట్మెంట్స్ పే చేస్తాం. నార్మల్గా అది మనం బేస్ చేస్తాం.
50,000 ఫీజు ఫిక్స్ చేస్తే అడ్మిషన్ నెంబర్ రావాలంటే 50% కంపల్సరీ పే చేయాల్సిందే. ఆ 25,000 వాడు పే చేసేంత వరకు ఆయన రిజర్వేషన్లోనే ఉంటాడు. సో ఇప్పుడు వర్క్ ఆర్డర్ రిలేటెడ్ టాక్సేషన్ మీద కంఫర్టబిలిటీ ఉందా? ఇప్పుడు ఇది ఓన్లీ చూస్తాం అగ్రిమెంట్ కొంచెం ఇందాక చెప్పారు సార్, రిజిస్టర్డ్ నాన్ రిజిస్టర్డ్ ప్లస్ వర్క్ కాంట్రాక్ట్ ఆ కొంచెం పెడితే అదే అన్న. రేపు మనం ఓచెస్ జనరేట్ చేసేటప్పుడు రేపు రెడీ అవుతుంది అది ఆల్రెడీ ఉందండి. ఓకే ఓకే. ఈ అడ్జస్ట్మెంట్ అంతా అయ్యింది. ఇప్పుడు మీకు ఇందులో మీకు ఇప్పుడు ఈ రోజు నాకు యాక్చువల్గా ఎన్హాన్స్మెంట్స్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ థింగ్ ఏంటంటే డివిజన్ కోడ్, బిజినెస్ రూల్, ఎఫెక్ట్స్ ఓకే. సో తర్వాత చెక్ చేసుకున్నాం రాధాకృష్ణ గారు పాయింట్ చెక్ పెట్టుకున్నాం అండర్లైన్. డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ అది కొత్తది వచ్చింది. న్యూ ఓకే. తర్వాత ఏమో టీడీఎస్ ఎఫెక్టివ్ డేట్ రెట్రోస్పెక్టివ్ క్యాలిక్యులేషన్ ఆస్పెక్ట్స్ లో అది ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ ఉందిలేండి. ఓకే, ఇది ఒకటి. తర్వాత టీడీఎస్ క్యాలిక్యులేషన్ బైపాస్ అండ్ స్పెషల్ కేసెస్. సో దీనికి ఏంటంటే అప్రూవల్ నీడ్ అప్రూవల్ అని ఇంటర్నల్గా నేను ఒకసారి దానికి అదే నేను ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పర్సంటేజ్ కాలం ఒకటి చెప్పాను కదా. తర్వాత బ్రాంచ్ మల్టీ సెలెక్షన్ అన్నారు, దానికి వద్దని చెప్పి మనం వదిలేసాం. ఓకే. తర్వాత వర్క్ ఆర్డర్లో న్యూ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ అదర్ చార్జెస్ విచ్ ఇస్ ట్యాక్సబుల్. అది మీకు లేదు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కానీ ఏదైనా ప్రైవేట్ చార్జెస్ కానీ అదర్ చార్జెస్ ట్యాక్సబుల్ అని పెట్టమన్నాం. ఓకే. అండ్ ఆల్సో లైక్ క్వాంటిటీస్ నాన్ మ్యాండేట్ పెడదాం అనుకున్నాం. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇది మొత్తం వర్క్ ఆర్డర్ క్లాసిఫికేషన్ కోసం ఏమేమి ఫీల్డ్స్ కావాలంటే నేను ఎక్సెల్ షీట్ ఒకటి ఇస్తాను, అప్లికేషన్ సంబంధించింది కాదు. తర్వాత వర్క్ ఆర్డర్ కింద లైన్ ఐటమ్ డిస్ప్లే చేసేటప్పుడు మనకి బ్రాంచ్ బిల్డింగ్ కనపడట్లేదు, అది కూడా డిస్ప్లే చేయమన్నారు. ఓకే. క్వాంటిటీ నాన్ మ్యాండేటరీ వర్క్ ఆర్డర్. ఓకే. తర్వాత అది మనం ఇస్తాం సార్, దేనికి మ్యాండేటరీ అనేది మనం చేస్తాం. ఇప్పుడైతే అనుకుంటుంది అంటే ఎక్కడ మ్యాండేట్ ఎక్కడ మ్యాండేటరీ కాదు. తర్వాత ఏంటంటే వర్క్ ఆర్డర్ అగేన్స్ట్ గా ఇన్వాయిస్ ఎంట్రీ, ఐటమ్ సప్లైడ్, అడిషనల్ ఐటమ్ సప్లైడ్ ఏది జరిగిందో ఇంకా మన సో అదొకటి. తర్వాత ఫ్యూచర్ లో బిల్డింగ్ ఎస్ఎఫ్టీ కానీ స్టూడెంట్ స్ట్రెంత్ కానీ వీటికి ఇంటిగ్రేషన్ ఆస్పెక్ట్స్ లో దానివి. తర్వాత మనకి ఏంటంటే వర్క్ ఆర్డర్ ఇది ఓకే, అడిషనల్ పారామీటర్స్. తర్వాత ఇన్వాయిస్ లో ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పారామీటర్ వర్క్ ఆర్డర్. ఓకే. తర్వాత మామూలుగా వర్క్ ఆర్డర్ గురించి ఒకసారి రిజిస్టర్డ్ దానికి మాట్లాడుకున్నాం, బట్ అవన్నీ కూడా యాక్చువల్లీ ఇంప్లిమెంట్ అయినాయి. తర్వాత బ్యాట్ టీడీఎస్ కూడా టాక్సేషన్ దానికి ఇచ్చేయమన్నారు, అది కాన్ఫిగరబుల్. మీకు ఈవెన్ కావాలంటే కనుక బ్యాట్ టీడీఎస్ పర్సంటేజ్ ఎంత, ఏ ఫీల్డ్ మీద చేయాలి అని మనం కాన్ఫిగర్ చేసి చేసేది. ఇప్పుడు ఇవి దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఇప్పుడు టాక్సేషన్ మేనేజ్మెంట్ మాడ్యూల్ చేయడం తోటి ఆ బ్యూటీ చూపిస్తే మీకు నేను కాన్ఫిగర్ చేసి చూపిస్తాను నేను. ఓకే. తర్వాత యూఆర్ఎల్ ఇంకోటి టీడీఎస్ డేట్ చేంజ్ చేసినప్పుడు ఒక డేట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఎప్పుడు నుంచి ప్రాస్పెక్టివ్ ఫస్ట్ ఆ పైన లిమిట్స్, అమౌంట్ లిమిట్స్ కూడా ఉన్నాయి కదా అక్కడ, అవి కూడా మారుతాయి సార్. అదే డెఫినేషన్ అమౌంట్ లిమిట్స్ కూడా రేట్స్ కానీ వాటి లిమిట్స్ కానీ ఏమీ ఉండదు. అది ఆల్రెడీ చెప్పాను, ఇవి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు దీంతో పాటు ఏంటంటే మీకు యాక్చువల్ ఇప్పుడు టాక్సేషన్స్ మీకు విజిబుల్ ఎలా ఉంటే మనం డిపెండ్ చేసిన టాక్సేషన్స్ ఆన్ ది 3 పారామీటర్స్, ట్యాక్స్ అప్లికబుల్ ఫర్ సర్వీస్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ అప్లికబుల్ ఫర్ ఫార్మ్ అండ్ ఈ క్లాసిఫికేషన్ బట్టి మీకు ఇది వచ్చింది. ఇప్పుడు మీకు డెమాన్స్ట్రేట్ చేయవలసిందల్లా ఏంటంటే ట్యాక్స్ క్లర్క్
పాన్ కార్డు లేనప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఆస్పెక్ట్లో ఒకటి డెమాన్స్ట్రేట్ చేయాలి. ఆ కేసు కూడా రేపు మీకు మన బిల్ ఎంట్రీస్ చేసినప్పుడు నేను చేస్తాను. ఓకే, సో ఇది వర్క్ ఆర్డర్ రిలేటెడ్. తర్వాత మనకు పర్చేజ్ ఆర్డర్లో ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనం ఎస్టీ టీడీఎస్ చూసాం. పర్చేజ్ ఆర్డర్లో వచ్చేది వ్యాట్ వస్తుంది, వ్యాట్ అండ్ సిఎస్టీ. ఓకే, ప్రాసెస్ అంతా సేమ్ అండి. అక్కడ పర్చేజ్ ఆర్డర్, ఇక్కడ వర్క్ ఆర్డర్లో మనకి అంటే అది మళ్ళీ ఒకసారి మొత్తం టోటల్ ఉంటే నేను ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ట్రై చేయాలి, బిల్డింగ్ పెట్టారు. ఇది నా సజెషన్ ఏంటంటే మీకు ఫ్లో అర్థమైంది. ఇది నేను దీంట్లో ఈ సీక్వెన్స్ ఇచ్చానండి. ఇక్కడ కంప్లీట్గా దీంట్లో చూస్తే కనుక స్టెప్ బై స్టెప్ ఏ రోజుతో లాగిన్ అయ్యి వర్క్ ఆర్డర్ క్రియేట్, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. చిన్న ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏడీ చేశారు కదా యూటీ కాదు, అవన్నీ ఒకసారి వాళ్ళు చేయాలి, వాళ్ళ బిజినెస్ చేయాలి. మనం ఓ పని చేద్దాం, ట్యాక్స్ ఎస్టిమేటర్స్ కాదు ఇంపార్టెంట్ కానీ మిగతా రాధాకృష్ణ గారు ప్రపోజ్ చేశాను. ఇంకొకటి ఏం చేద్దామంటే, లేకపోతే రేపు సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఖాళీ ఉంటే కనుక ఒక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళు ఉండరు. నెక్స్ట్ వీక్ వాళ్ళు ప్రసాద్ సార్ వాళ్ళంటే నేను ట్యాక్సేషన్ కావాలంటే మనం కూర్చుంటాం సార్, అవన్నీ కూర్చున్నాము. అక్కడ ఇంకేమైనా ఫీల్డ్స్ ఉండాలా, లేకపోతే ఈ టైంలో మళ్ళీ కదా అవన్నీ మల్టిపుల్స్ ఎవాల్యుయేట్ చేశాను సార్. ఇప్పుడు మళ్ళీ వ్యాలిడేట్ ఇప్పుడు యాక్చువల్లీ ఇట్ ఇస్ నా సెషన్ ఇస్ నాట్ టు అగైన్ వ్యాలిడేట్ ఆల్ దిస్ ప్రాసెస్. అవి ఎంటర్ చేసి ఫాస్ట్గా మనం ఒకసారి ట్యాక్సేషన్ వ్యాట్ అండ్ సిఎస్టీ క్రాస్ స్టేట్ బై సిఎస్టీ నాకు వస్తుందా లేదా, అవి చూద్దాం. అండ్ విత్ ద ఇదే వస్తుందా లేదా. అంటే నేను ఏం చెప్తానంటే నిరంజన్ 2016-17 అది డేట్ 6th January అప్పుడు అంటే డేట్ అంటే మన బాబు డేట్ అది ఇచ్చారు, దాని మీద నేను 17 అయిపోయింది సార్. అది 17 అయింది. నిరంజన్ చెప్పండి సార్. ఇది మొన్న పర్చేజ్ ఆర్డర్స్ నాకు కొరియర్ వచ్చి నాకు పంపించారు కదా. అవును సార్, సార్ వాళ్ళు స్కాన్ చేసి పెట్టారు, నేను తీసి ఇచ్చాను. ఓకే, మీ దగ్గర ఉంది కదా కాపీ అది? ఉంది సార్, ఉంది. మూర్తి సార్ చెప్పండి సార్. శివరాగా కూడా ఉన్నారా? సార్ నిరంజన్ ఏం చేస్తారంటే దాంట్లో ఒక్క పర్చేజ్ ఆర్డర్ తీసుకుని దాని అంటే ఒక 2 ఐటమ్స్ ఉన్నది, పర్చేజ్ ఆర్డర్ ఒకటి ఉంది. సో ఎగ్జాంపుల్ లైక్ ఇది ఏదో ఒకటి జ్యోతి ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒకటి పర్చేజ్ ఆర్డర్ ఉందండి, ఒక డైనింగ్ టేబుల్కి. జ్యోతి ఎంటర్ప్రైజెస్ అని ఒకటి పర్చేజ్ ఆర్డర్ ఉంది, ఒక డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్ ఐటమ్ ఆల్రెడీ ఐటమ్స్లో ఉంది, ఐటమ్ హాస్టల్లో ఉంది. ఈ వెండర్కి దీనికోసం ఆల్రెడీ నేను ఒక పర్చేజ్ ఇండెంట్, శాంపిల్ ఇండెంట్ రేజ్ చేశాను 1 to 4 లాగిన్లో. సో దానికి ఏం చేస్తారంటే కనుక మొత్తం మనకి ప్రాసెస్ ఉంది కదా, అప్ టు పర్చేజ్ ఆర్డర్, శాంపిల్ కొటేషన్స్ అంటే ఆర్ఎఫ్క్యూ ప్రాసెస్ చేసి కొటేషన్స్ ఎంటర్ చేయించి ఆర్ఎఫ్క్యూ అనాలిసిస్ చేసి ఈ జ్యోతి ఎంటర్ప్రైజెస్ని ఒకసారి సెలెక్ట్ చేసుకుని ఓకే పర్చేజ్ ఆర్డర్ స్టేటస్ తీసుకురండి. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి మేము ఆ టాక్సేషన్ వైజ్ వస్తుందా లేదా రేపు వ్యాలిడేట్ చేస్తాం. మేము ఈ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు చేయాలని అంటే కనుక ఈ ఎంటర్ చేయడానికి 2-3 గంటలు పట్టేస్తుంది. ఓకే, ఈ డేటా నాకు రెడీ చేయించగలరా రేపు మన డిమో అయ్యే లోపల? ఓకే, మీరు అది రెడీ ఉందనగానే
ఏమైనా కావాలనుకుంటే కనుక మూర్తి హెల్ప్ తీసుకోమనండి సుగుణాకర్ని. అలాగే సార్. అంటే మళ్ళీ అక్కడ ఏవో డెలివరీబుల్స్ ఉంటాయి. ఈ పర్చేజ్ ఆర్డర్కి బిఫోర్ ప్రాసెస్ అంతా మేము చేయాలి అంతే కదా? అవునండి. ఇప్పుడు మీరు చూస్తే 124లో చూస్తే కనుక లాగిన్ అయ్యి పర్చేజ్ ఇంటెంట్స్లో ఓకే సార్. ఒక్క నిమిషం అండి. ఈసారి పక్కన కావాలంటే ఏ టెస్టింగ్ అయినా వేస్తారో చెప్పింది టెస్ట్ చేయాలి. ఎక్స్ట్రా మళ్ళీ రెండు అంటే చేసుకోవాలి. ట్యాక్స్ పడండి పడాలి కదా. ఆ రెండు మీరు బాధ్యత చేయాలని చెప్పు చెప్పు. ఇప్పుడు ఒకటి పర్చేజ్ ఒకటి క్రియేట్ చేశానండి నిన్న ఈ ఐటమ్కి. సో దానికి ఎగనెస్ట్గా ఒకసారి మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేయమనండి. లేదు అది ఆల్రెడీ ఎప్పుడు అయిపోయింది కాబట్టి ఇక్కడ కనపడలేదు అనుకుంటా. ఓకే ఓకే సార్. సార్ ఇదే సార్ 104 ఉంది కదా నన్నటి డేట్లో ఈ పర్చేజ్ ఆర్డర్ ఉంది కదండి. ఈ పర్చేజ్ ఉంది కదా, ఇది ఎగ్నెస్ట్ డైనింగ్ టేబుల్కి ఎగ్నెస్ట్గా మీకు ఇచ్చిన పర్చేజ్ ఆర్డర్లో ఉంది. మీరు నాకు ఒక బ్యాచ్ ఇచ్చారు కదా సార్. ఆ బ్యాచ్లో జ్యోతి ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక పర్చేజ్ ఆర్డర్ ఉంది. సో దానికి ఎగ్నెస్ట్గా నేను దానికోసం ఇక్కడ ఇండెంట్ వేసాను. ఇండెంట్ అయిపోయింది కాబట్టి ఇండెంట్ కూడా అప్రూవల్ అయిపోయింది. నెక్స్ట్ స్టేటస్ నెక్స్ట్ యాక్షన్ దీంట్లోకి వెళ్ళి ఆర్ఎఫ్క్యూ కొటేషన్ ఆర్ఎఫ్క్యూ పంపించుకుని కొటేషన్స్ ఎంటర్ చేసుకుని ఒక 3-4 వెండర్స్కి ఒక 3 వెండర్స్ని క్రియేట్ చేయమనండి. లేకపోతే 3 వెండర్స్కి డైనింగ్ టేబుల్ మ్యాప్ చేయమనండి. తర్వాత 3 దగ్గర నుంచి కొటేషన్స్ ఎంటర్ చేయమనండి. ఆర్ఎఫ్క్యూ అనాలిసిస్లో ఒక వెంటనే సెలెక్ట్ చేసుకొని పెట్టమనండి. దానికి ఎగెన్స్ట్గా మీరు అట్లీస్ట్ మీరు ఆర్ఎఫ్క్యూ వరకు చేసిన కొటేషన్స్ ఎంటర్ చేస్తే చాలు, పర్వాలేదు. నేను ఆర్ఎఫ్క్యూ అనాలిసిస్ నుంచి నేను చేస్తాను. ఓకే అండి. దెన్ నాకు పర్చేజ్ ఆర్డర్ డెమో రేపు కంప్లీట్ చేస్తాను టాక్సేషన్. సార్ అది సెట్ మార్చుకొని చూసుకోవాలి. స్వీట్తో పాటు అది ఇప్పుడు వాళ్ళు చేస్తే కనుక రేపు ఈవెన్ పర్చేజ్ ఆర్డర్ టాక్సేషన్ కూడా కంప్లీట్ చేయించండి. మిగతా హాస్పిటల్ అంటే కనుక మనం సర్వీస్కి అయితే కనుక ఎలా అయితే కనుక టాక్సేషన్ డిఫైన్ చేస్తామో అలానే ఐటమ్కి వ్యాట్ సిఎస్టీ డిఫైన్ చేస్తాం. విత్ సిఫామ్ వితౌట్ సిఫామ్ డిఫైన్ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ మీరు క్రాస్ స్టేట్ పర్చేజ్ చేస్తున్నారా విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ చేస్తున్నారా దాన్ని బట్టి సిఎస్టీఆర్ ఎస్టీ అనేది ఏమైనా సిఎస్టీఆర్ వ్యాట్ అనేది అప్రూవల్ అవుతుంది. ఓకే. అదే కనుక మీరు పర్చేజ్ చేసేటప్పుడు టైం
ఏమని పెట్టుకుంటున్నారు? లంచ్ కప్ అయిపోవాలనే వస్తే అన్నా కాదా అన్నా 6:30 వెళ్ళిపోవాలని టైం అని పెట్టుకున్నారు. అందుకని ఆటోమేటిక్గా సాటర్డే సార్ ఇప్పుడు తెలియదు ఏమి మన దగ్గర ఇస్తున్నట్టు తెలియదు కదా అది ఒకసారి వచ్చేదాకా కూడా మనం అనుకునేది కాదు కాలేదు వచ్చేదాకా వాటిలో అక్కడ టెస్ట్ చేసినప్పుడు చెప్పండి ఇప్పుడు సపోజ్ మనము కొంత ఇల్లు సార్ ఇది డైరెక్ట్ ఇన్వాయిస్ డైరెక్ట్ ఇన్వాయిస్ పేమెంట్ చేసాం వాటికి కూడా మళ్ళీ అప్రూవల్ లెవెల్స్ అన్నీ వస్తా వచ్చినాయి అనుకున్న 3-4 కేటగిరీస్ చేసేస్తామని చెప్పారు వాళ్ళు బేసికల్గా అయితే కనుక ఒకసారి అంటే నాకు లాస్ట్ టైం అయితే కనుక కరెంట్లీ అయితే కనుక పెండింగ్ ఆస్పెక్ట్స్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళేందంటే ఆర్ఎఫ్పీలు కానీ ఒకసారి మొత్తం చూసుకుని ఉన్నాయి అంటే ట్యాక్సెస్ పెట్టకుండా మొత్తం చూసి మీకు చెప్తాను అమౌంట్ ఎంట్రీ సార్ ఈసారి ఈ రోజుకి అయితే కనుక మనం ఐ థింక్ ఈరోజు కవర్ చేసినట్టు ఒక అది అంటే ఆ పార్టీ డెలిగేట్ చేస్తాం కాబట్టి సేవ్ అయ్యాం. అంటే యాక్చువల్గా డేటా అంతా పెట్టేస్తుంటే అది కూడా ఫాస్ట్గా కొట్టేసి డీటెయిల్ డిస్కషన్ కావాలి జరగాలి అంటే అదే కదా నేను అనేది ఇక్కడ వరకు ఉంది. ఇవన్నీ మనం ఆల్రెడీ ఇంతకుముందు చూస్తున్నాం. అక్కర్లేదు బట్ కాబట్టి ఒక్కసారి విజిట్ చేయొచ్చు అంటే కనుక మీరు ఏంటంటే ఒకటి చూద్దాము ఐటమ్ మాస్టర్లో ఇది మనకి ఐటమ్ తీసుకుంటాం సార్. ఈ డిస్క్రిప్షన్ ఇవన్నీ నార్మల్ అనుకోండి. ఇక్కడ మనకి టాక్సేషన్ ఆస్పెక్ట్స్లో ఏది అప్లికబుల్ సేమ్ అయ్యాలి. ఇప్పుడు జనరల్గా మనకి దీనికి అప్లికబుల్ అయ్యేది ఏముంటుందంటే ఓకే వ్యాట్ జనరల్గా మనం ఇన్పుట్ అన్నాం తర్వాత నెక్స్ట్ ఇంకా అది వ్యాట్ ఎక్కడ స్టేట్ లెవెల్ ఇప్పుడు ఐటమ్ మాట్లాడుతుంది స్టేట్ తీసుకుని మనం ట్యాక్స్ ఇప్పుడు వ్యాట్ ఇస్ బేసికలీ స్టేట్ బేస్డ్ కదండి. ఈ నుంచి దానికి వెళ్ళాలి యాక్చువల్ స్టేట్. అదే ఇప్పుడు ఇక్కడ నేను స్టేట్ తీసుకుంటాను. 4%, 12%, ఇవి నాకు ఆల్రెడీ నా వ్యాట్ ఇన్పుట్లో నేను ట్యాక్స్ కోడ్ డిపెండ్ చేసిన వ్యాట్ ఇక్కడ వస్తాయి. ఓకే ఇప్పుడు సపోజ్ 4% ఇది అనుకోండి. మనం ఇన్పుట్ చేస్తే కేటగిరీ ఏం చేస్తారు మనం ట్యాక్స్ అప్లికబుల్ వ్యాట్ ఇన్పుట్ ఇస్తాం కదా మీరు వ్యాట్ ఇన్పుట్ ఉంది కదా అక్కడ మనం ఏమి స్పెసిఫిక్గా చెప్పేది కింద స్టేట్ అయితే ఇన్పుట్ అడ్మెంట్ తీసుకోవడము స్టేట్ డాక్యుమెంట్ అంటే ఆటోమేటిక్గా ఇన్పుట్ సో వ్యాటికి మనకి జనరల్గా ఏంటంటే ఇన్పుట్ అదే ఉండదు. ఇన్పుట్ అవుట్పుట్ ఉందా స్టేట్ తీసుకుంటేనేమో ఇన్పుట్ వస్తుంది సార్. స్టేట్ కాస్ట్ అయితే ఆ కాస్ట్ కూడా అసెట్ అకౌంట్కి యాడ్ అయిపోతుంది. ఇంకో స్టేట్ సెలెక్ట్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ మీకు ఇన్పుట్ అని రాదు పర్సెంటేజ్. ఇప్పుడు సార్ సార్ చేసింది మేనేజర్ సెట్ చేసింది ఓకే మేనేజర్ సెట్ చేసింది. ఇప్పుడు తమిళనాడుకి ఇక్కడ వెళ్ళాలి ఇచ్చారు వ్యాట్ ఇన్పుట్ రాదు.
వ్యాట్ ఇన్పుట్ రాదు, బట్ బేసికల్గా ఏంటంటే ఇట్స్ వ్యాట్ పర్సెంటేజ్ అప్లికబుల్ విచ్ ఇస్ ద పేయబుల్. అది ఎంట్రీ స్ప్లిట్ అయి కనపడదు సార్. అదండి దాంట్లో కలిపి వస్తుంది కాస్ట్లో కలిపి వస్తుంది. కాస్ట్లో కలిపి. ఓకే, అది మీకు ఏంటంటే అది అగైన్ దీంట్లోకి వచ్చేసి ఎక్కడైతే వ్యాట్ లేదో అక్కడ సిఎస్టీ వస్తుంది. అవును, అది బేసికల్గా ఏంటంటే సిఎస్టీ 1% తీసుకుంటాం మనం. సిఫామ్ ఇక్కడ స్టేట్ లెవెల్ రేట్స్ టేబుల్ లాగా ఉండదా సార్? స్టేట్ ఏపీ సెలెక్ట్ చేస్తాం, ఏపీలో ఉన్న రేట్స్ మటుకే మనకు విజిబుల్. ట్యాక్స్ మాస్టర్ తర్వాత ఇప్పుడు మీరు ఐటమ్కి ట్యాక్స్ రేటు డిఫైన్ చేస్తున్నారు. ఐటమ్ ట్యాక్స్ రేట్ డిఫైన్ చేసినప్పుడు ఇంకా ఇక్కడ ఆటోమేటిక్గా అయిపోతుంది కదా, మళ్ళీ సపరేట్ ఐటమ్కి ఇప్పుడు అంటే మీరు అలా కదా స్టేట్లో 1% ఉంటుందో మల్టిపుల్ పర్సెంటేజ్? 2-3% ఉండొచ్చు సార్. ఓకే, ఇప్పుడు ఏపీ తీసుకుంటే అది ఇప్పుడు అలా దీన్ని ఎలా చేస్తామంటే ఇప్పుడు మీకు కరెంట్లీ వ్యాట్ పర్సంటేజెస్ మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నారు, బేసిక్లీ మీరు ఏంటంటే స్టేట్ లెవెల్లో కాకుండా నార్మల్గా టోటల్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కాదండి మనం ఏం చేస్తున్నామంటే మన దాంట్లో ట్యాక్స్ జోన్స్ అది క్రియేట్ చేస్తున్నాను. ఆ ట్యాక్స్ జోన్స్లో సో ఇఫ్ ఐ కెన్ టేక్ ఇట్ అని స్టేట్ బేస్డ్ అనుకుంటే ఆ స్టేట్ రిలేటెడ్ నేను ఇక్కడ మ్యాప్ చేయొచ్చు. అలా ఉంటే ఇట్ విల్ రెడ్యూస్ ద కన్ఫ్యూజన్ యాజ్ వెల్ యాజ్ ఓన్లీ అప్లికబుల్ రేట్స్ మటుకే మనకి అపీర్ అవుతుంటాయి. వాటిలోనే మన సెలక్షన్ కూడా క్లారిటీగా ఉంటుంది. అంటే కొంచెం ఇన్వైట్ చేయమంటారు ఇంకా పర్సంటేజెస్ అంటే సబ్జెక్ట్ టు స్టేట్ రేట్స్ కనపడేటట్టుగా. ఐటమ్ మాస్టర్లో ఇక్కడే కనపడేదట రాధాకృష్ణ గారు నెక్స్ట్ ఇక్కడే ఇప్పుడు ఇది ఐటమ్ మాస్టర్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం చేసుకోవాలంటే ఏ ఐటమ్కి ఏ రేట్ మ్యాపింగ్ చేసుకోవాలంటే స్టేట్ వైజ్ మనం మ్యాపింగ్ చేసుకోవడమే. ఏ స్టేట్ ఐటమ్ తీసుకొని ఆ ఐటమ్ ఏ స్టేట్లో ఏ రేటో ఆ రేట్ మ్యాపింగ్ చేసుకుంటాం. కొత్త ఐటమ్ మ్యాప్ చేయాలన్నప్పుడు ఆ స్టేట్లో రేట్స్ మటుకే డిస్ప్లే సో మీరు ఆ స్టేట్ సెలెక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఆ స్టేట్ రేట్ రావాలి. వస్తే రేపు పర్చేజ్ అప్పుడు మనం అక్కడ ఏ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకుని పర్చేజ్ చేస్తామో ఆ స్టేట్ ప్రకారం రేట్లు రావాలి. వస్తాయి సార్. ఈ మాస్టర్లో ఫర్దర్గా కొత్తది చేసుకుంటున్నా కూడా ఏపీ సెలెక్ట్ చేస్తే ఏపీ రేట్స్ వరకే రావాలి. ఏపీ రేట్ వరకు డిఫైన్డ్ ఐటమ్స్ వచ్చేస్తాయి సార్. డిఫైన్డ్ మీరు ఏ ఐటమ్కి ఏ స్టేట్కి ఏ రేట్ డిఫైన్ చేస్తారో అవి ఆటోమేటిక్గా ఎంట్రీ పార్ట్లో వస్తుంది. కొత్తది మాస్టర్లో ఇప్పుడు 4% వ్యాట్ కింద అక్కడ కర్సర్ పెట్టండి సార్, చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పక్కన రాధాకృష్ణ గారు అడిగేది అది. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏపీ రిలేటెడ్ రేట్లు రావాలి. అదే చెప్తున్నారు. ఇప్పుడు మీరు అనేది ఏంటి? ఇంటర్ప్రిటేషన్ డిఫరెన్స్. న్యూ ఐటమ్ వచ్చినప్పుడు మాత్రమే సార్ అనేది ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమనే అది వస్తే సరిపోతుంది అంటారు. మీరేమో మొత్తం ఈ రేటు రావాలి సార్, ఇక్కడ ఈ రేటు రావాలి మనకి. స్టేట్ మొత్తం లిస్టులో సెలెక్ట్ చేసుకున్నారు. ఒకటండి స్టెప్ 1 మనం ఇందాక సర్వీసెస్కి ఎలా అయితే కాన్ఫిగర్ చేస్తామో ఇక్కడ ఈ ఐటమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాట్ అప్లికబుల్ కాదా? ఓకే, అది చేస్తాను. వ్యాట్ అప్లికబుల్ అయినప్పుడు నేను వ్యాట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ మనం స్టేట్ తీసుకోవాలి సార్. ఆ స్టేట్ లో వ్యాట్ అప్లికబుల్ చూసుకోవాలి సార్. ఇక్కడ డెఫినేషన్ మీకు ఏదైనా కానీ స్టేట్ వైజ్ తీసుకుంటున్నానా లేదా? తీసుకోవాలి. స్టేట్ లాస్ట్ లో ఉంది కదా. స్టేట్ లాస్ట్ అని కాదండి, ఇప్పుడు ఫస్ట్ ఈ ట్యాక్స్ స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ నేను ఫస్ట్ నేను డిఫైన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ అప్లికబిలిటీ పారామీటర్స్ తీసుకుంటే ఇక్కడ నాకు ఇక్కడ సెంట్రల్ ఒకటి ఉంది, స్టేట్ ఒకటి ఉంది. ఓకే, ఫస్ట్ దీనికి ట్యాక్స్ అప్లికబుల్ అయితే ఏ పారామీటర్స్ అప్లికబుల్ మీరు తీసుకుంటే అది ఆటోమేటిక్ సెంట్రల్ లెవెల్ ట్యాక్స్ అయితే సెంట్రల్ లోకి వచ్చేస్తుంది, స్టేట్ లెవెల్ ట్యాక్స్ అయితే స్టేట్ లెవెల్ వచ్చేస్తుంది. ట్యాక్స్ అప్లికేబుల్ కాదనేది మీకు ఎలా తెలుస్తుందండి బిఫోర్ గెట్టింగ్ ఇంటూ సెంట్రల్ సేల్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ కి ట్యాక్స్ కాదన్నది ఇట్స్ నాలెడ్జ్. ఎలా తెలుసు? అదేంటి ఒక ఐటమ్ కి ట్యాక్సబుల్ కాదని అన్నది ఐటమ్ వైజ్ తెలీదా? ఎలా తెలుస్తుందండి? ఐటమ్ వైజ్ అంటే స్టేట్ వైజ్ పోవాల్సిందే, మళ్ళీ అప్లికబుల్ కలపడానికి కూడా. కొన్ని స్టేట్ లో వ్యాట్ ఉంది, కొన్ని స్టేట్ లో వ్యాట్ లేదు కదా. ఆ పర్టికులర్ ఐటమ్ కా డిఫైన్ చేయకండి, స్టేట్ డిఫైన్ చేయకండి. అలాంటప్పుడు ప్రతిదానికి బై డిఫాల్ట్ ఎస్ వచ్చేస్తుందా అప్లికేబుల్ ట్యాక్స్ అప్లికేబుల్? అదే సార్, మీరు ఏ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా దానికే నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు పైన ఎస్ పెట్టారు సార్, మీరు కిందకి రండి. అండమాన్ నికోబార్ దీంట్లో వ్యాట్ లేదు. నేను డిఫైన్ చేయను. ఎక్కడ? ఇక్కడ నేను డిఫైన్ చేయను. ఇక్కడ నేను
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకదానికి పెట్టాను నేను. ఇది ఓన్లీ ఫర్ సర్వీస్, ఒక నిమిషం, ఇది ఓన్లీ ఫర్ సర్వీస్ ట్యాక్సా? వ్యాట్ కదా, ఓన్లీ ఫర్ వ్యాట్. ఓకే. వ్యాట్ ఇప్పుడు నేను ఏం చేశానంటే వ్యాట్ అప్లికబుల్ అన్నాను, అది కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో 4%. మిగతా స్టేట్స్లో ఏదైనా కానీ నాకు వ్యాట్ పడదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సిఎస్టీ అని ఇప్పుడు దాన్ని దాన్ని చూసేది అది కదా సార్, పైన ట్యాక్స్ అప్లికబుల్ ఎస్ పెట్టారు మీరు. సార్ హౌ డిడ్ యూ డిటర్మైన్ దట్ అంటున్నా? బిఫోర్ కమింగ్ టు ది స్టేట్ మీకు ఆ స్టేజ్లో తెలియదు కదా అది అప్లికబుల్ కాదు. ఐటమ్ ఒకటి చెప్పండి మరి, అంటే మన ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఇట్లా కాకుండా నేను అనేది ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఐటమ్కి డెఫినేషన్ కావాల్సింది ఏంటి, స్టేట్ లెవెల్ ఒక పర్టికులర్ ఐటమ్కి స్టేట్ లెవెల్ అది అప్లికబుల్ కాదు, అప్లికబుల్ అయితే అంత పర్సెంటేజ్. ఫస్ట్ ఒక ఐటమ్ తీస్తే అది ఐటమ్ ఏ స్టేట్ ఫస్ట్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయాలి సార్. ఆ స్టేట్లో వ్యాట్ ఉందా లేదా? వ్యాట్ ఉందా లేదా? ఒక చిన్న పాయింట్ చెప్తాను, డిఫరెన్స్ చెప్తాను. ఇక్కడ ఐటమ్ మాస్టర్లో దిస్ ఈజ్ నాట్ ఫర్ వన్ స్టేట్, దిస్ ఐటమ్ కెన్ బి For all states. ఫర్ ఆల్ స్టేట్స్. ఎస్ అని పెట్టినప్పుడు ఏ స్టేట్స్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటామో వాటన్నిటికీ ఆ రేట్స్ అప్లికబుల్ అవుతుంది. మీ ఆబ్జెక్టివ్ Yes అనేది కదా. ఉంది. అంటే మీరు ఇప్పుడు మొదలైందంటే By default yes. స్టేట్ గా ఉన్నదా? కాదు సార్, ఇప్పుడు అక్కడ ఎస్ అని పెట్టి ఏ స్టేట్స్ ని అటాచ్ చేస్తామో ఆ స్టేట్స్ మటుకే ఎస్, Sir, అదర్ స్టేట్స్ నో. ఈ ఎస్ఆర్ ఎలా తెలుసు? మీరు అండమాన్ నికోబార్లో ఒక ఐటమ్ కొన్నారు సార్. హౌ డు యూ నో వెదర్ ఎస్ ఆర్ నో? ఐ డోంట్ నో వెదర్ వాట్ ఈస్ దేర్ ఆర్ నాట్ ఇన్ దట్ స్టేట్. ఇక్కడ ఐటమ్స్ డిఫైన్ చేసుకునేటప్పుడు అన్ని మనకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ గానే కదా సార్ వెళ్తాం. సో దట్ మీన్స్ ఏంటంటే యూ షుడ్ నో, అంటే బిఫోర్ డిఫైనింగ్ ద ఐటమ్ మాస్టర్ మీకు తెలియాలన్నమాట. అవును, కంపల్సరీ. అది ఏ స్టేట్ తీసుకుంటున్నాం, ఏ స్టేట్ ఎంత పర్సెంటేజ్ వ్యాట్ ఉందా లేదా, ప్రీ డిఫైన్డ్ వెండర్ మాస్టర్ ఐటమ్ మాస్టర్ సార్. మీరు అన్నట్టు ఎస్ అనే ఆ ట్యాప్ లేదనుకోండి, లేకుండా ముందు స్టేట్స్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ తర్వాత అయినా సరే దెర్ ఇస్ నో ఇన్పుట్, మనందరం మనం తెలుసుకుని దాన్ని ఎస్ పెట్టుకోవడం సో ఎస్ డజంట్ కన్వే ఎనీ మీనింగ్ ఇక్కడ. అంతే. దట్స్ వాట్ ఐ మీన్. ఎస్ అనేది అక్కడ అవసరం లేదు. ఎస్ అంటే ట్యాక్స్ వస్తాయి సార్. ఆ ఐటమ్ కి అసలు ఇండియాలో ఎక్కడ ట్యాక్స్ లేదనుకోండి సార్, అసలు ఎస్ రాదు, నో వస్తుంది. అది ఎలా తెలుసు మీకు? అంటే అక్కడ నో పెట్టుకోవడమే, అక్కడ నో